కొన్ని సందర్భాల్లో ఆలస్యమైన అంతిమ విజయం మాత్రం సత్యానిదే. అలా అంతిమ విజయం సత్యానిది కావాలంటే ముందుగా ఏది సత్యం ఏది అసత్యం అనే ప్రశ్నకు సమాధానం వెతకాలి. నిజాల నిగ్గు తేల్చాలి. ఇలా సత్యాన్ని గెలిపించే మా ఈ ప్రయత్నమే సత్యమేవ జయతే. ఈ డిజిటల్ యుగంలో కళ్ళు మూసి తెరిచేలోగా మన బ్యాంక్ అకౌంట్స్ ఖాళీ చేసేస్తున్నారు సైబర్ నేరగాళ్ళు. అవగాహన లేకపోయినా అప్రమత్తంగా ఉండకపోయినా క్షణాల్లో మన బ్యాంక్ అకౌంట్స్ జీరో అయిపోతాయి. ఆ తర్వాత లబోదిబోమన్నా కానీ పెద్దగా ఉపయోగం ఉండదు. నిత్యం మన దేశంలో సైబర్ కేటుగాళ్ళు కోట్లాది రూపాయలు కొల్లగొడుతున్నారు. హ్యాకింగ్, మాల్వేర్, ఫిషింగ్, ఐడెంటిటీ థెఫ్ట్, సైబర్ స్టాకింగ్, ఆన్లైన్ స్కామ్స్ అండ్ వేలింగ్, ఇలా రకరకాల పద్ధతుల్లో సైబర్ క్రైమ్స్ జరుగుతూ ఉన్నాయి. నిత్యం ఏదో ఒక చోట ఎవరో ఒకరు మోసపోతూనే ఉన్నారు. ఈ సైబర్ కేటుగాళ్ళు అందిన కాడికి దోచేసుకుంటున్నారు. ఇలా మోసపోతున్న వాళ్ళంతా టెక్నాలజీపై అవగాహన లేని వాళ్ళు, నిరక్షరాస్యులో ఉంటారు అనుకుంటే పొరపాటే. బాధితుల్లో బాగా చదువుకున్న వాళ్ళు, ఉద్యోగులు, హై ప్రొఫైల్ వ్యక్తులు కూడా ఉన్నారు. ఈ ఏడాది మార్చి నుంచి జూలై మధ్య బాధితులు పోగొట్టుకున్న 85 కోట్ల రూపాయల నగదు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో రీఫండ్ చేసింది. అంటే ఏ స్థాయిలో ఈ సైబర్ ఫ్రాడ్స్ జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. అయితే అన్ని సందర్భాల్లో కూడా ఇలా పోగొట్టుకున్న సొమ్ము వెనక్కి తీసుకొచ్చే అవకాశం ఉండదు. అందుకే నిత్యం అప్రమత్తంగా ఉండాలి. ఆదమరిస్తే అంతే సంగతులు, మీ బ్యాంక్ అకౌంట్స్ ఖాళీ అయిపోతాయి. దేశవ్యాప్తంగా సైబర్ నేరగాళ్ళు రెచ్చిపోతున్న వేళ ప్రధానంగా ఓ 10 ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి బిగ్ స్క్రీన్పై చూద్దాం. ఆదమరిస్తే అంతే. దేశంలో ప్రతి నిమిషం జరుగుతున్న సైబర్ నేరాలు ఎన్ని? కేటుగాళ్ల చేతుల్లో మోసపోతున్న అమాయకులు ఎంతమంది? ఈ సైబర్ మోసాలు ఎన్ని రకాలు? వీటి నుంచి ప్రతి నిమిషం అప్రమత్తంగా ఉండటం ఎలా? ఈజీ మనీకి ఆశపడ్డా, అప్రమత్తంగా లేకపోయినా, టెక్నాలజీపై అవగాహన లేకపోయినా సైబర్ ఉచ్చులో చిక్కుంటామా? టాస్క్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్స్, వర్క్ ఫ్రమ్ హోమ్, బంపర్ డ్రా, ఓపీటీలు, క్రిప్టో కరెన్సీ, ఈ కేవైసీ, ఈ పేరుతో ఎలా సైబర్ మోసాలు జరుగుతూ ఉన్నాయి. నార్కటిక్స్, కస్టమ్స్, న్యూడ్ కాల్స్ పేరుతో బెదిరింపులకు దిగుతూ ఎలా బ్యాంక్ అకౌంట్స్ ఖాళీ చేస్తున్నారు. సైబర్ దొంగలు మీ డబ్బు కొట్టేస్తే తిరిగి పొందటం అసలు సాధ్యమా? డబ్బులు పోయిన వెంటనే ఏం చేయాలి? సైబర్ మోసాల్లో ఆ మొదటి గంట ఎందుకంత కీలకం? దాన్ని గోల్డెన్ అవర్ అని ఎందుకంటారు? సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఏం చెప్తోంది? ఈ డిజిటల్ యుగంలో సైబర్ కేటుగాళ్ళు మధ్య మన బ్యాంక్ ఖాతాల్లోని డబ్బు భద్రంగా ఉంచుకోవటం అనేది సాధ్యమా? సైబర్ నేరాలను అరికట్టడంలో, వాటిపై ప్రజలకు అవగాహన కల్పించడంలో మన వ్యవస్థలు ఫెయిల్ అవుతున్నాయా? సైబర్ కేటుగాళ్ల చేతుల్లో మోసపోవటానికి ప్రధాన కారణం అతిగా ఆశపడటమా, అప్రమత్తంగా ఉండకపోవటమా, అవగాహన లేకపోవటమా? ఒక మహిళ అర్ధరాత్రి రోడ్డుపై ఒంటరిగా నడిచి వెళ్ళేటప్పుడే మనకు పూర్తి స్వాతంత్రం వచ్చినట్టు అని మహాత్ముడు చెప్పారు. కానీ ఇప్పుడు మనకి ఇంట్లోనే భద్రత ఉందా అన్న ప్రశ్న తలెత్తుతోంది. దీనికి కారణం మరేదో కాదు, మన చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్. మీరు స్నేహితులకో, అంతకంటే కావాల్సిన వ్యక్తులకో పంపిస్తున్న మెసేజ్లు, వీడియోలు వారు మాత్రమే చూస్తున్నారా? ఇంకెవరైనా దొంగచాటుగా ఓ కన్నేశారా? అలా మీ పర్సనల్ వీడియోలు ఇంకెవరి చేతిలో అయినా పడితే అప్పుడు పరిస్థితి ఏంటి? ఆ వీడియోలు చూపించి బ్లాక్మెయిల్ చేస్తే ఏం చేయాలి? ఇప్పుడున్న టెక్నాలజీ యుగంలో ఇలాంటి ప్రశ్నల మధ్య సతమతమయ్యే బాధితులు చాలామంది ఉన్నారు. ప్రస్తుతం జరుగుతున్న సైబర్ క్రైమ్స్లో ఇదొక చిన్న భాగం. ఇది మాత్రమే కాదు, సైబర్ ఫ్రాడ్స్లో ఇంకా చాలా రకాలు ఉన్నాయి. సైబర్ కేటుగాళ్ల ఉచ్చులో చిక్కుని బ్యాంక్ ఖాతాలు ఖాళీ చేసుకున్న వారు చాలామంది ఉన్నారు. మనం నిత్యం న్యూస్లో చూస్తూనే ఉన్నాం. క్రిప్టో కరెన్సీలో మనీ ఇన్వెస్ట్ చేస్తే మీ పెట్టుబడి గంటల్లోనే 100 రెట్లు అవుతుందని చాలా అట్రాక్టివ్ మెసేజెస్ పంపుతారు. నిజం అనుకుని డబ్బులు పెట్టామో అంతే సంగతులు. ఇక్కడ మన అత్యాసే సైబర్ కేటుగాళ్ల ఆయుధం. మీ బ్యాంక్ ఈ కేవైసీ చేయకపోతే అకౌంట్ బ్లాక్ అయిపోతుందని బ్యాంక్ అధికారులు మాదిరిగా ఫోన్లు వస్తాయి. మీకు మెసేజ్ వచ్చింది కానీ ఓటీపీ చెప్పమని అడుగుతారు. పొరపాటున చెప్పామా అకౌంట్ మొత్తం ఖాళీ అయిపోతుంది. ఇక్కడ మన అవివేకమే సైబర్ కేటుగాళ్ల ఆయుధం. అలాగే ఫ్రీ న్యూడ్ కాల్స్ పేరుతో ఇంటర్నెట్లో టెంప్ట్ చేస్తారు,
మూడో కంటికి తెలియదులే అని ఆ లింక్పై క్లిక్ చేసి వీడియో కాల్ చేయగానే మొత్తం రికార్డ్ అయిపోతుంది. ఆ వీడియోలు మీ ఫ్యామిలీకి పంపిస్తామని బెదిరించి డబ్బులు గుంజేస్తారు. ఇక్కడ మన వీక్నెస్ సైబర్ కేటుగాళ్ళ ఆయుధం. ఒకటా రెండా ఇలా చెప్పుకుంటూ పోతే వందలలో ఈ వక్ర మార్గాల్లో సైబర్ కేటుగాళ్ళు మన డబ్బులు చాలా ఈజీగా కొట్టేస్తున్నారు. అసలు సైబర్ నేరగాళ్ళ ఉచ్చులో పడకుండా ఉంటాం ఎలా? ఒకవేళ డబ్బులు పోగొట్టుకుంటే వెంటనే ఏం చేయాలి? నిత్యం అప్రమత్తంగా ఎలా ఉండాలి? ఈ అంశంపైనే ఇవాల్టి సత్యమేవ జయతే. దీంట్లో పాల్గొనడానికి మనతో ఉన్నారు సైబర్ క్రైమ్ పోలీస్ అధికారి వెంకటాద్రి, అలాగే రామ్మోహన్ గారు రిటైర్డ్ ఎస్పీ సైబర్ ఎక్స్పర్ట్ అని కూడా చెప్పాలి. ఇక సందీప్ సైబర్ అండ్ ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్ మనతో ఉన్నారు. మాధవరెడ్డి గారు సైబర్ ఎక్స్పర్ట్, ఇక రాంబాబు గారు బ్యాంకింగ్ రంగ నిపుణులు. మాట్లాడదాం. ముందుగా ఏదన్నా సైబర్ క్రైమ్ జరిగి ఆ పదానికి అర్థం తెలియకపోయినా మన అకౌంట్లో ఉన్న డబ్బులు మన పొరపాటు వల్ల అవతల వాళ్ళ చాకచక్యం వల్ల పోతే ముందుగా మనకి కోపం వచ్చేది ఎవరి మీద? బ్యాంక్ మీద. కరెక్ట్ మీ ఇఫ్ ఐమ్ రాంగ్ రాంబాబు గారు. సో బ్యాంక్ మీదే నిజంగా మన కోపం వస్తుంది. డబ్బులు గల్లంత అయితేనో లేకపోతే పోతేనో మన అకౌంట్ మన బ్యాంకు కరెక్ట్గా ఉందా అనేది, రైట్? బ్యాంకింగ్ రంగ నిపుణులు మీరు, రైట్? కేవలం బిజినెస్ మాత్రమే కాదు, బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ ఎంత పటిష్టంగా ఉంటాయి అనేది వరల్డ్ వైడ్గా చూసుకుంటే మన ఇండియన్ బ్యాంకింగ్ సిస్టమ్ ఆర్బీఐలో వాళ్ళు ఏదైతే అనుసరిస్తున్న ఈ ఫైర్ వాల్ సిస్టమ్ కానీ వీటన్నిటిని కన్సిడరబుల్లీ చాలా పటిష్టంగా ఉంది అనే చెప్తుంటారు, రైట్? ఎంతవరకు కరెక్ట్? మీ కమెంట్ టు స్టార్ట్ విత్. అంటే ఫ్రాడ్స్ని కనుక మనం ఒకసారి అనలైజ్ కనుక చేస్తే కస్టమర్ యాంగిల్లోంచి జరిగేటటువంటి ఫ్రాడ్యులెంట్ యాక్టివిటీస్, అదే రకంగా బ్యాంక్ యాంగిల్లోంచి చూసేటటువంటి విధానం, ఈ రెండు కూడా మ్యాచ్ అయినప్పుడు మాత్రమే వీటన్నిటికీ రిడక్షన్ అనేటటువంటి దొరుకుతుంది. కామన్గా బ్యాంక్స్లో మేము అవలంబించే పద్ధతి ఏంటంటే బారోవల్ ఫ్రాడ్స్, నాన్ బారోవల్ ఫ్రాడ్స్. సో బారోవల్ ఫ్రాడ్స్ అనేటటువంటివి బ్యాంకు బయట అనేక మంది చేసేటటువంటి దాంట్లోకి వెళ్తే నాన్ బారోవల్ ఇంటర్నల్గా స్టాఫ్ చేసేటటువంటి అవకాశాలు. సో ఈ గడిచినటువంటి ఒక 20 సంవత్సరాల కాలంలో ప్రైవేట్ బ్యాంకింగ్ ఇండస్ట్రీ ఏదైతే ఎక్స్పాండ్ అవుతూ వస్తుందో, పబ్లిక్ సెక్టార్ బ్యాంకింగ్ ఇండస్ట్రీ కూడా ఎట్లయితే ఎక్స్పాండ్ అవుతూ వస్తుందో, ఈ ఫ్రాడ్యులెంట్ యాక్టివిటీస్ జరగడానికి అవకాశం ఎక్కువ ఉండేటటువంటి ఆ పరిస్థితి కూడా ఏర్పడింది. సో దీనిలో వచ్చేటప్పటికి జనాభా పెరుగుతోంది, వారి యొక్క ఆర్థికపరమైనటువంటి అవసరాలు పెరుగుతున్నాయి, బ్యాంకుల మీద ఆధారపడి క్రెడిట్ అనేటటువంటిది తీసుకునేటటువంటివి ఎక్కువ అవుతున్నాయి. అదే రకంగా అయాచితంగా అనేక బ్యాంకులు క్రెడిట్ కార్డ్స్ అక్కర్లేకపోయినా ఇచ్చేటటువంటి పరిస్థితి తలెత్తుంది. సో ఇవన్నీ కనుక మనం చూస్తుంటే క్రెడిట్ కార్డ్స్లో జరిగేటటువంటి ఫ్రాడ్స్, ఇంటర్నెట్ ఫ్రాడ్స్, అదే రకంగా క్రెడిట్లో జరిగేటటువంటి ఫ్రాడ్స్గా మనం దీన్ని కేటగరైజ్ చేయొచ్చు. దానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి 23-24 సంవత్సరాల్లో జరిగినటువంటి ఫ్రాడ్యులెంట్ ట్రాన్సాక్షన్లో ఒక డేటా కనుక వారు ఇచ్చింది కనుక మనం చూస్తే, ఇక్కడ ప్రైవేట్ బ్యాంక్స్లోకి వచ్చేటప్పటికి నెంబర్ ఆఫ్ అకౌంట్స్ పెరుగుతూ వస్తున్నాయి, పబ్లిక్ సెక్టార్ బ్యాంకులోకి వచ్చేటప్పటికి షేర్ ఆఫ్ ది అమౌంట్ పెరుగుతూ వస్తుంది. ఇక్కడ ఈ రెండు కేటగరైజ్ చేశారు. అదే రకంగా నెంబర్ ఆఫ్ అకౌంట్స్ కనుక చూస్తే దాదాపు 166% 23-24 సంవత్సర కాలంలో పెరిగినట్లుగా నివేదిక చెప్తోంది. అంటే అంతకుముందు సంవత్సరాల కాలంలో 12,000 అకౌంట్స్ కనుక ఉంటే ఇప్పుడు 36,000 అకౌంట్స్కి వెళ్ళి, అంటే ఫ్రాడ్యులెంట్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువగా జరుగుతున్నట్టుగా లాస్ట్ ఇయర్ వాళ్ళ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇండికేట్ చేసింది. కానీ ఫ్రాడ్యులెంట్ అమౌంట్ కనుక చూస్తే అమౌంట్ 46% తగ్గింది. అమౌంట్ తగ్గింది, ట్రాన్సాక్షన్స్ పెరిగాయి. సో ట్రాన్సాక్షన్స్ ప్రైవేట్ సెక్టార్ బ్యాంకులు ఎక్కువ జరుగుతున్నాయి, అమౌంట్ పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు. ఇది ఊరికే అర్థం చేసుకోవడానికి చెప్పేటటువంటి డేటా. దీనిలో కస్టమర్ యాంగిల్లోంచి కనుక చూస్తే ఒక 4 పాయింట్స్ మాత్రం తప్పనిసరిగా కస్టమర్స్ అనేటటువంటి వాళ్ళు చాలా విజిలెంట్గా ప్రస్తుత తరుణంలో ఉండాల్సింది. మొట్టమొదటిగా తన అకౌంట్ని నిరంతరం వెరిఫై చేసుకోవాల్సిందే. ఇవాళ ఆన్లైన్లో మనం చూసుకోవచ్చు మన ట్రాన్సాక్షన్స్ని, స్టేట్మెంట్ ఆఫ్ అకౌంట్స్ ఎవరో ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. ప్రతి ట్రాన్సాక్షన్ కూడా తను చేసినటువంటి ట్రాన్సాక్షన్ అనేటటువంటి దానికి సంతృప్తి పడాల్సిందే, నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి ట్రాన్సాక్షన్ అలర్ట్ అనేటటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ నేచర్. అప్పుడప్పుడు మనకి అలర్ట్స్ రావు. ఆ అలర్ట్ కనుక మనకి ఎప్పుడైతే వచ్చిందో అది మనం చేసినటువంటి ట్రాన్సాక్షనా, వేరొకరు చేసిన ట్రాన్సాక్షనా, ఇమీడియట్గా ఏదర్ టు ది బ్యాంక్ ఆర్ టు ది పోలీస్ ఇమీడియట్గా మనం రిపోర్ట్ చేయాలి. మూడోది పాస్వర్డ్ అనేటటువంటిది వెరీ 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 ఇంపార్టెంట్. అదేదో చాలా నార్మల్గా తీసుకునేటటువంటిది కాదు. ఆ పాస్వర్డ్ కూడా చాలా క్లిష్టతరమైనటువంటి పాస్వర్డ్ని ఎంచుకోవాలి. 4th పాయింట్కి వచ్చేటప్పటికి ఈ కేవైసీ నామ్స్ని మనం కంప్లీట్గా సాటిస్ఫై చేస్తూ వచ్చామా లేదే అనేటటువంటిది కస్టమర్ కూడా తెలుసుకోవాలి. యాథాలాపంగా అకౌంట్ ఓపెన్ అయింది కదా అనే ఉద్దేశంతో అక్కడ చేయకుండా పరిస్థితులు వెళ్ళినప్పుడల్లా కూడా తను చేసే ట్రాన్సాక్షన్స్ అప్పుడు పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయని తప్పనిసరిగా గమనించాలి.
రైట్. ఇవి గమనించకుండా కనుక చేసిన రోజున తర్వాత చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుని ప్రయోజనం లేదు. రైట్, 4Ps మీరు చెప్పారు. రామ్మోహన్ గారు, సో రిటైర్డ్ ఎస్పీగా ఉన్నారు. చూస్తుంటే కనుక సార్, మొత్తం భారతదేశంలో అత్యధిక శాతం సైబర్ మోసాలకు గురవుతున్న ప్రాంతం ఏదన్నా ఉంది అంటే కనుక తెలంగాణ, హైదరాబాద్. 14,000 కేసులు నమోదయ్యాయి. చాలా సందర్భాల్లో చాలామంది సైబర్ క్రైమ్కి కానీ లేకపోతే ఈ మోసాలకు కానీ ఎవరైతే లోన్ అవుతారో వాళ్ళు బయటకు వచ్చి చెప్పరు. ఒకటి పరువు అవ్వచ్చు, మరే ఇతర కారణాలు ఏమన్నా అవ్వచ్చు. అలాగా నమోదైనవి మాత్రమే 14,000. సెకండ్ ప్లేస్లో మహారాష్ట్ర ఉంది, 5-6 స్థానాల్లో ఆంధ్రప్రదేశ్ ఉంది. రైట్. సో మనం కాలర్ ఎగరేయాలా లేకపోతే సిగ్గుపడాలా చెప్పచ్చు మనం? మీరు చెప్పింది కాలర్ ఎగరేసేయాలనా లేదంటే తలదించుకోవాలనా అని. నేను పోలీస్ పర్స్పెక్టివ్లో చెప్తున్నాను కాలర్ ఎగరేయాల్సిన విషయం. కారణం ఏంటంటే అన్ని రాష్ట్రాలలో కేసులు లేవు అంటే కేసులు పోలీసులు రిజిస్టర్ చేయటం లేదు. అన్ని చోట్ల కూడా ఇదే తరహా క్రైమ్స్, ఇంతమంది విక్టిమ్స్ జరుగుతున్నారు. సైబర్కి సంబంధించిన దాంట్లో 97 నుంచి ఉన్నాను. మనం ప్రతిసారి మనమే హైయెస్ట్ కేసెస్ రిజిస్టర్ చేస్తున్నాం. దేనికంటే పోలీసులందరూ కూడా ఈ సంబంధిత సబ్జెక్టును బాగా క్షుణ్ణంగా అవగాహన తీసుకున్నారు కాబట్టి ధైర్యంగా కేసులు రిజిస్టర్ చేస్తున్నారు. ఇక్కడ విక్టిమ్స్ చాలామంది ఉన్నమాట నిజమైనా కూడా రిజిస్ట్రేషన్ అన్నది చాలా బాగా జరుగుతోంది. ముందు నుంచి కూడా మనము ముందు వరుసలోనే ఉన్నాం. తర్వాత ఈ మధ్య మీరు అన్నట్టుగా మహారాష్ట్ర, యూపీ అట్లా వెళ్తున్నాయి. ఆంధ్ర తక్కువ ఉంది. అక్కడ కూడా ఇప్పుడు మళ్ళీ పెరుగుతూ ఉన్నాయి నంబర్ ఆఫ్ కేసెస్ రిజిస్ట్రేషన్. దీనికి కారణం అత్యాశకు లోనవ్వటము, బానిసగా ఆ ఇన్స్ట్రుమెంట్ను వాడటము. వీటి కారణాలంటే ప్రతి విక్టిము అలాంటి వాడవుతాడని నేను అంటం లేదు, కానీ చాలామంది విక్టిమ్స్ తెలిసి మోసపోతున్నారు. కారణం వాళ్ళు పాజిటివ్ మైండ్ అవ్వచ్చు. పాంటిఫికేషన్ అంటారు దాన్ని. ఇట్స్ నాట్ ఎ పాజిటివ్ థింగ్. yes sir, yeah. పాజిటివ్ థింగ్. ఎవడో కాల్ చేసి నేను బ్యాంక్ నుంచి అంటే పాపం నిజంగానే బ్యాంక్ నుంచి అని ఆలోచించవచ్చు. బ్యాంక్ నుంచి కాల్ చేసినా అనుమానించమని మనం చెబుతూ ఉంటే అనుమానితుడు కాల్ చేసినా బ్యాంక్ వాడని నిజమని నమ్ముతున్నారు ప్రజలు. దానికి అవేర్నెస్ లేకపోవటం. రామ్మోహన్ గారు, అయితే మీరు చెప్పిన దాంట్లో ఎస్ అండ్ నో. అత్యధిక శాతం కేసులు నమోదయ్యాయి అంటే కనుక పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం అవ్వచ్చు, లేకపోతే ప్రజలు ముందుకొచ్చి కేసు నమోదు చేస్తున్నారు అనే దాంట్లో పాజిటివ్ యాంగిల్ చూడొచ్చు. కానీ బట్ సొల్యూషన్ ఎంతవరకు దొరుకుతుంది వచ్చిన వాళ్లకు అనేదే నిజంగా కాల్ రెగ్యులర్. కరెక్ట్. రైట్. ఎంతవరకు దొరుకుతుంది ఇక్కడ దాంట్లో కూడా నేను కాల్ రెగ్యులర్ ఎందుకన్నానంటే మన కేసెస్ ఇన్వెస్టిగేట్ చేసి క్రిమినల్ను రీచ్ అయిన కేసులు చాలా ఎక్కువ ఉన్నాయి మిగిలిన రాష్ట్రాలతో కంపేర్ చేస్తే. రెండోది నంబర్ ఆఫ్ కేసెస్ కన్విక్షన్ అందనంత ఎత్తులో ఉన్నాం. మిగిలిన రాష్ట్రాల కన్నా నంబర్ ఆఫ్ కేసెస్ కన్విక్షన్ దీంట్లో చాలా ఎక్కువ ఉంది. అది కాకుండా విక్టిము అక్యూజ్డ్ ఇద్దరు కలిసి కోర్టుకు పోయి కేసులు కొట్టేయించుకున్న కాంప్రమైజ్ అయిన కేసెస్ చాలా ఉన్నాయి. ఎక్కడైతే ఇద్దరి మధ్యలో డిస్ప్యూట్స్ వచ్చి పోర్నోగ్రఫీ ఎక్స్చేంజ్ చేసుకోవడం అటువంటి కేసుల్లో వాళ్ళంతకు వాళ్ళే కాంప్రమైజ్ అవుతున్నారు. అవి కూడా మనం ఎక్కువే ఉన్నాయి. సక్సెస్ రేటు ఆంధ్ర, తెలంగాణలో చాలా ఎక్కువగానే ఉంది. ఈ మధ్య బెంగాల్లో కూడా నంబర్ ఆఫ్ కేసెస్ కన్విక్షన్ వస్తున్నాయి. రైట్ సార్, చాలా వ్యాలిడ్ పాయింట్ చెప్పారు. మీ ఒపీనియన్ చెప్పచ్చు ఇప్పుడు సార్ చెప్పిన దాంట్లో. దెన్ విల్ స్పీక్ విత్ అదర్ ప్యానలిస్ట్. ఎస్. ఫస్ట్ థింగ్ సార్ చెప్పినట్టు 4 రూల్స్, బేసిక్ రూల్స్ ఏవైతే మనం ఒక బ్యాంక్ అకౌంట్ తీసుకున్నప్పుడు ఫాలో అవ్వాల్సిన 4 బేసిక్ రూల్స్ అనేది సార్ చెప్పారు. సో నాకు తెలిసినంత వరకు సైబర్ క్రైమ్స్ ఎవరైతే అవుతున్నాయి, ఎక్కువ మంది ఎవరు ఫేస్ చేస్తున్నారంటే ఎవరికైతే ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్, తెలీదు ఏంటి ఎలా జరుగుతున్నాయి. ఎక్కువ విలేజర్స్ కానీ చదువుకోని వాళ్ళు కానీ అలా అవుతున్నాయి. నేను వాట్ ఐ సజెస్ట్ ఈజ్ వాళ్ళు బ్యాంక్ అకౌంట్ తీసుకొని మీ దగ్గరికి వస్తారు, క్రెడిట్ కార్డ్ తీసుకొని వస్తారు. అప్పుడే దాన్ని కూడా ఫ్రాడ్స్ అవుతున్నాయి, ఇలా క్రైమ్స్ అవుతున్నాయి, ఇలా కేర్ఫుల్గా ఉండాలి అని ముందే చెప్పుంటే మేబీ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటాయేమో అని నా పర్సనల్ ఒపీనియన్. ఇంకా సెకండ్ థింగ్, కాలర్ ఎగరేసే విషయం ఎక్కడైతే మనం మాట్లాడుకున్నామో నాకు తెలిసి అంటే సేమ్ అమౌంట్లో రిజిస్టర్ అవ్వని కేసులు కూడా ఉన్నాయి మన ఇదే తెలంగాణలో. మనం చాలా మంది రిజిస్టర్ చేసుకుంటున్నారు, పోలీస్ మీద నమ్మకం ఉంది అని ఆ విషయం మీద అయితే మాట్లాడిరో చాలా మంది రిజిస్టర్ చేసుకోవట్లేదు కూడా. సో అవి ఇవి కంపేర్ చేసుకుంటే ఇంకా మన సంఖ్య ఇంకెక్కువైపోతుంది కదా సార్. రైట్, యు నెయిల్ ద పాయింట్. వెంకటాద్రి గారు, ఐఎమ్ కమింగ్ టు యూ. రైట్. సో ఎక్కువగా ఈ సైబర్ క్రైమ్స్ జరుగుతున్న దాంట్లో చాలా దగ్గరగా మీరు చూస్తూ ఉంటారనేది మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్. రైట్ సార్. సో ఎలాంటి క్రైమ్స్ ఎక్కువగా ఉన్నాయి? ఇస్ ఇట్ ఓన్లీ ఫినాన్షియల్ రిలేటెడ్ ఆర్ మిగతావి కూడా ఉన్నాయా అంటే ఏం చెప్తారు? ఫస్ట్ క్వశ్చన్. తప్పకుండా అండి. ఇప్పుడు సైబర్ క్రైమ్ అనేసరికి 2 విధాలుగా అనుకోవచ్చండి. ఒకటి నేషనల్ వైజ్ అండ్ ఒకటి ఇంటర్నేషనల్ వైజ్.
నేషనల్ వైజ్ ఫ్రాడ్స్ అంటే మన విత్ ఇన్ ఇండియన్ సిటిజన్ మాత్రం దాంట్లో పార్టిసిపేషన్ ఉంటుంది. ఎలాగంటే ఇప్పుడు క్రెడిట్ కార్డ్ లిమిట్ మీకు పెంచుతాము, లేదా ఓఎల్ఎక్స్ ఫ్రాడ్ ఉంటుంది, తర్వాత రివార్డ్స్ పాయింట్స్ వచ్చాయి దాన్ని క్లెయిమ్ చేసుకోవడానికి అది ఉంటుంది, తర్వాత ఏపీకే ఫైల్స్ డౌన్లోడ్ చేసి అదో విధంగా ఉంటుంది. ఇదొక పార్ట్. అయితే ఇంటర్నేషనల్ ఫ్రాడ్స్ ఉంటాయి. ఇంటర్నేషనల్ ఫ్రాడ్స్ అంటే ఇప్పుడు అదే ట్రెండింగ్ ఫ్రాడ్స్ ఏదంటే ట్రేడింగ్ ఫ్రాడ్, తర్వాత ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్, తర్వాత డిజిటల్ అరెస్ట్ అనేది ఇప్పుడు ట్రెండింగ్ ఉంది. ఆయన ట్రేడింగ్ ఫ్రాడ్ ఇస్ ద ట్రెండింగ్ ఫ్రాడ్ నవడేస్. ఈ ఫ్రాడ్ మనం డివైడ్ చేసుకోవాలి. ఫస్ట్ ఇప్పుడు మా దగ్గర జరుగుతున్నది దాదాపు నేషనల్ ఫ్రాడ్స్ చాలా తగ్గుతున్నాయి. ఎందుకంటే అది హాట్స్పాట్ ఉంటాయి దానికి నేషనల్ ఫ్రాడ్స్కు. ఎలా అంటే భరత్పూర్ ఒకటి, తర్వాత నువ్వు ఒకటి హర్యానాలో, తర్వాత మన బెంగళూరు ఒకటి, ఇలాంటి హబ్స్ ఉంటాయి. విత్ ఇన్ ఇండియన్ సిటిజన్స్ మాత్రమే చేస్తారు అది. తర్వాత ఇంటర్నేషనల్ ఫ్రాడ్స్ దీంట్లో ఎలా అంటే ఫస్ట్ ఫ్రాడ్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ స్టార్ట్ అవుతుంది. అది ఎలా స్టార్ట్ అవుతుందంటే మీరు అన్నట్టు ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ దాంట్లో ఒకటి వాళ్ళు పోస్ట్ చేస్తారు, నేను ఒక ఇన్వెస్ట్మెంట్ అనలిస్ట్గా మాట్లాడుతున్నాను అని ఒకటి ఏపీ ఫైల్ పంపిస్తారు. మనం ఇందులో ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ ఏంటంటే మనకు ఆ లింక్ వచ్చినప్పుడు ఓపెన్ చేస్తాం. ఫస్ట్ అందులో మనం ఒక యాప్ ఇన్స్టాల్ చేసుకుంటాం. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, ఇది ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫామ్, ఇందులో 200 పెడితే 700 అమౌంట్ వస్తుందంట. ఫస్ట్ ఇనిషియల్ అమౌంట్గా చిన్న అమౌంట్ స్మాల్ అమౌంట్ రిఫండ్ చేస్తారు. ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే చిన్న అమౌంట్ రాగానే 200 రాగానే 500 వచ్చింది. ఎందుకు నేను ఓవర్ నైట్లో 1 lakh పెడితే 2 lakhs రావద్దు, అలా 1 lakh నుంచి 2 lakhs పెట్టేస్తాం. ఆ అమౌంట్ రాగానే వాళ్ళు ఏం చేస్తారంటే బ్లాక్ చేస్తారు. సార్ దీనికి జిఎస్టీ కట్టాలి, మనం దానికి ట్యాక్స్ ఉంటుంది అంటాడు. ఇంకొక 2 lakhs వేయండి సార్, దాన్ని క్లియర్ చేస్తాం. అలా 1 CR కూడా దాటిపోతుంది. రైట్, ఇక్కడ ఆశ అత్యాశ. ఎగ్జాక్ట్లీ. అయితే మీరు చెప్పిన దాంట్లోనే సార్ ఇప్పుడు నేషనల్ అంటున్నారు, ఇంటర్నేషనల్ ఫ్రాడ్స్టర్స్ వీళ్ళందరూ ఉన్న క్రమంలో ఇవి చేసేవన్నీ కూడా ఒక టెక్నికల్ ఎక్స్పర్ట్, అంటే ఆ పర్టికులర్ ఏరియాలో ఎక్స్పర్ట్గా ఉన్నారు. లుకింగ్ ఎట్ అవర్ సిస్టమ్, అంటే ఐమ్ నాట్ ట్రయింగ్ టు డిమీన్ అవర్ పోలీస్ సిస్టమ్ ఆర్ సైబర్ క్రైమ్, కానీ ఆ ఎక్స్పర్టీజ్ మనకి ఉందా, టెక్నికల్గా మనం అంత స్ట్రాంగ్గా ఉన్నామా, ఆర్ వి సీకింగ్ హెల్ప్ ఫ్రమ్ ఎనీ అదర్స్ హూ ఆర్ రియలీ ఎక్స్పర్ట్ ఇన్ టు దిస్ ఫీల్డ్? తప్పకుండా అండి, మన దగ్గర కెపాసిటీ ఉంది. ఇప్పుడు మన ఫిగర్స్ మాట్లాడుతుంటాయి ఎప్పుడైనా. ఎందుకంటే లాస్ట్ ఇయర్ మనం 2023లో ఒక 200 crores ఫ్రాడ్ అయింది. ఫ్రాడ్ జరిగిన తర్వాత మనకు అట్లీస్ట్ ఎంటైర్ ఇయర్ మొత్తంలో మన హైదరాబాద్ సిటీలో 20 CR వరకు రిఫండ్ అయింది. ఈ 6 monthsలో అదే 200 CR రిజిస్టర్ అయింది అమౌంట్, లాస్ ఆఫ్ అమౌంట్ ఐఎమ్ మాట్లాడుతున్నది. రిఫండ్ అమౌంట్ 26 crores దాకా ఇచ్చింది. అంటే మాకు అంత కెపాసిటీ ఉంది కాబట్టి రిఫండ్ చేసేంత కెపాసిటీ కూడా మేము చేసాం. దీంట్లో అన్ని విధాలుగా ఉంటుంది. ఎందుకంటే మన అవేర్నెస్ కల్పించాం. అవేర్నెస్ కోసం సపరేట్ ఒక టీమే చేసాం. ఇన్వెస్టిగేషన్ అనేది ఒక పార్ట్ అనేది దాని డెడికేటెడ్ టీం ఉంటుంది ప్రతి ఇన్వెస్టిగేషన్. ఎలా సార్ అంటే హైరింగ్ ప్యాటర్న్ కూడా మారిందా? అంటే చెప్తున్నారు కదా, ఫిషింగ్ అంటున్నారు, స్పియర్ ఫిషింగ్ అంటున్నారు, ఇలాంటివి చాలా టెర్మినాలజీస్ అంతు చిక్కని విధంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో పోలీస్ అంటే కనుక వాళ్ళ జాబ్ వేరు, వాళ్ళ జాబ్ నేచర్ వేరు. వేరాజ్ ఇన్ దిస్ ఈ సిస్టమ్ ముందు కూర్చొని ఫ్రాడ్ చేసే వాళ్ళ మైండ్, ఆ క్రిమినాలిటీ ఏదైతే ఉంటుందో అది వేరే లెవెల్లో ఉంటుంది. అఫ్ కోర్స్, బట్ అది క్రాక్ చేయడమే పోలీసుల పని కాబట్టి ఆ విధంగా కొత్తగా హైరింగ్ అవుతుందా అంటే ఏం చెప్తారు? ఐఎమ్ ఆస్కింగ్ దిస్ బికాస్ చూసే మన ప్రేక్షకులు వీళ్ళందరికీ కూడా ఇది ఖచ్చితంగా క్రాక్ అవుతుంది అనే ఒక నమ్మకాన్ని కల్పించడానికి మాత్రం. తప్పకుండా అండి. ఇంతకుముందుకు పోలీసింగ్ అంటే జస్ట్ లాఠీ పట్టుకొని లాండర్ ఇది వరకు ఉండేది. ఇప్పుడు లాఠీ కన్నా ఇంపార్టెంట్ కంప్యూటర్ దగ్గర అదే ఇంపార్టెంట్. ఆ నాలెడ్జ్ అనేది కంపల్సరీ ఉంది. ఇప్పుడున్న పోలీస్ వాళ్ళు కూడా అదే ఉన్నది. ఒక ఎక్స్పర్టైజ్డ్ టీం ఉంటుంది. దానికోసం మేము చెప్తున్నాం కదా, ఇప్పుడు ఒక ఫ్రాడ్ కంబోడియాలో జరుగుతుందంటే ఐడెంటిఫై చేస్తున్నామంటే ఎలా? ఓన్లీ పోలీసు అక్కడ వరకు వెళ్ళి, అంటే అక్కడ వరకు అంటే ఐ మీన్స్ ఆ ట్రాక్ చేస్తున్నాం కాబట్టి, ఆ కెపాసిటీ ఉంది కాబట్టి మనం చేయగలుగుతున్నాం. కంబోడియా నుంచి ఆపరేట్ అవుతుంది, దుబాయ్ నుంచి ఆపరేట్ అవుతుంది. రైట్ సందీప్, ఎస్ మీరు ఫొరెన్సిక్ ఎక్స్పర్ట్ కూడా అని విన్నాం మేము దట్ సైబర్ క్రైమ్లో. వెరాజ్ ఇన్ ఫొరెన్సిక్ అనేసరికి మాకు అందరికీ అంటే జనరల్గా తెలిసేది ఏంటంటే ఓ క్రైమ్ జరిగినప్పుడు క్రైమ్ సీన్ దగ్గర ఆ మర్డరో ఏదో అక్కడికి వెళ్ళి స్టడీ చేయడం ఎలా జరిగింది అనేది. బట్ ఇక్కడ కూడా ఇది ఉంటుందా? ఉంటే దాని డ్యూటీస్ ఏంటి? వాట్ ఈస్ ద ద మెకానిజం? హౌ డూ యూ జస్ట్ ట్రేస్ అవుట్? ఫోరెన్సిక్స్ అనేది మర్డర్స్ అలాంటివి, రేప్స్ కానీ కిడ్నాప్స్ కానీ జరిగితే అక్కడ లా ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు చూసుకుంటారు. అది యాజ్ అ సైబర్ ఎక్స్పర్ట్గా మా రోల్ అక్కడ ఉండదు. మా రోల్ ఎక్కడ ఉంటుందంటే ఓన్లీ టెక్నాలజీ పార్ట్లోనే. బ్లడ్ మరకలు అవి అంటుకోగానే ఇక్కడ చేసేది కూడా అదే. దట్ హ్యాస్ అ సెపరేట్ టీమ్ ఫర్ దట్. అగైన్ ఒక పర్టికులర్ ప్లేస్లో ఒక ల్యాప్టాప్ థెఫ్ట్ అయింది, సపోజ్ ఒక మర్డర్ జరిగింది అనుకోండి, ఒక ల్యాప్టాప్ థెఫ్ట్ అయింది అక్కడ మర్డర్ చేసిన తర్వాత, అక్కడ మళ్ళీ ఫింగర్ ప్రింట్ టీం వాళ్ళు వస్తారు. ఎవరైతే ఫోరెన్సిక్ సైన్స్ ఎక్స్పర్ట్స్ ఉన్నారో
ల్యాప్టాప్ థెఫ్ట్ అయింది కాబట్టి అక్కడ టవర్ డంప్స్ కూడా తీసుకుంటాం కాబట్టి అక్కడ సైబర్ ఎక్స్పర్ట్స్ రోల్ కూడా ప్లే అవుతుంది అనమాట. కాకపోతే మా రోల్ మెయిన్గా ఏంటంటే వీఆర్ కంప్లీట్లీ ప్రైవేట్, వీఆర్ నాట్ రిక్రూటెడ్ బై ద గవర్నమెంట్. కంప్లీట్ ఒక ఫర్మ్ రన్ చేసుకుంటున్నాం, మేము పోలీస్ డిపార్ట్మెంట్ తోటి వర్క్ చేస్తున్నాం బ్యాక్ ఎండ్గా. సో దీంట్లో ఏంటంటే మేము కొన్ని టూల్స్ ఏవైతే డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర ఉంటాయో అవి ఒకవేళ కావాల్సిన డేటా అనేది రికవర్ చేయలేని పరిస్థితులు ఉంటే అప్పుడు మా రోల్ అనేది అక్కడ రావడం జరుగుతుంది అనమాట. వాళ్ళకు సైబర్ ఎక్స్పర్ట్స్ హెల్ప్ అనేది తీసుకుంటారు వాళ్ళు. ప్రతి సందర్భాల్లో మీరు నాట్ ఓన్లీ రిలేటెడ్ టు సైబర్ క్రైమ్స్ అంటే ఒక ఐటీ కంపెనీ కూడా అటాక్ జరిగిన తర్వాత ఎవిడెన్స్ అనేది కలెక్ట్ చేయాలంటే ఒక సైబర్ ఎక్స్పర్ట్స్ హెల్ప్ తీసుకుంటారు వాళ్ళు. సో మా రోల్ అనేది కంప్లీట్ డిఫరెంట్. సో డేటా రికవరీ ఉండొచ్చు, లొకేషన్ ట్రాక్ చేయడం ఉండొచ్చు, అదేవిధంగా ఒక టార్గెట్ ఎక్కడికెళ్ళి యాక్సెస్ చేస్తున్నాడు, జీపీఎస్ లొకేషన్ ఉండొచ్చు, అదేవిధంగా అతను ఏ డివైస్ వాడుతున్నాడు, ఏ పర్టికులర్ పిన్ పాయింట్ నుంచి డివైస్ వాడడం జరుగుతుంది, ఏ సిమ్ కార్డ్ వేసాడు వాడు, లాంగిట్యూడ్ లాటిట్యూడ్, ఇవన్నీ కూడా ఒక సైబర్ ఎక్స్పర్ట్గా మేము ఆ డేటా అనేది కలెక్ట్ చేయగలుగుతాం. కాకపోతే మా రోల్ ఎక్కడి వరకు ఉంటుందంటే ఒకవేళ అక్యూజ్డ్ లైవ్గా ఉంటేనే మేము అతని డేటాను తీయగలుగుతాం అనమాట. ఫోరెన్సిక్స్ అనగానే మనకి ఆన్లైన్ బేసిస్ కూడా ఉంటుంది, ఆఫ్లైన్ బేసిస్ కూడా ఉంటుంది. ఆన్లైన్ బేసిస్ అంటే ఇప్పుడు ఒక దొంగను మనం పట్టుకోవాలంటే మేము కూడా దొంగ లెక్కన ఆలోచించాలి, ఒక పోలీస్ వాళ్ళు కూడా దొంగ లెక్కన ఆలోచించాలి. ఇప్పుడు ఒక దొంగ క్రైమ్ కమిట్ చేయడానికి అతను కొత్త టెక్నాలజీస్ వాడుతున్నాడు. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ అనేది వాడడం జరుగుతుంది వాళ్ళు. ఇప్పుడు ఆ దొంగని నేను పట్టుకోవాలంటే నేను కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ తీసుకొనే పట్టుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మనకి ఓవరాల్ మన ఇండియా వైడ్గా తీసుకుంటే చాలా మటుకు కేసెస్ ఎందుకు క్రాక్ అవ్వట్లేదంటే వాళ్ళు వాడే టెక్నాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు వాడలేకపోతున్నారు. That is exactly We are learning now. to Venkatadri garu. He said that they are ఇప్పుడు they are నేర్చుకుంటున్నారు. there. Yes. మాధవరెడ్డి గారు ఒక సైబర్ ఎక్స్పర్ట్గా చెప్పండి, బికాజ్ ఏం చేయాలి మోసానికి గురైన తర్వాత అనేది మాట్లాడే ముందు అసలు అది జరగకుండా ఎలా ఆపాలి, ఎలా దాన్ని అరికట్టాలి అనేది మాట్లాడాలంటే ఏం చెప్తారు? ఈ సైబర్ క్రైమ్స్ అనేవి దాదాపు 100 రకాల పైనే ఉన్నాయి. నాన్ టెక్నికల్ ఏ రకమైన కంప్యూటరు లేకపోతే లైక్ లైక్ ర్యాన్సమ్ వేరు, స్మిషింగ్, ఫిషింగ్, ఇట్లా రకరకాలు ఉంటాయి. DDoS ఇట్లాంటి కాకుండా నార్మల్గా హ్యూమన్ టు హ్యూమన్ ఇంటరాక్ట్ అయ్యేది దాదాపు 100 రకాలు ఉన్నాయి అన్నట్టు. అందులో 10 రకాలు బాగా జరుగుతున్నాయి క్రైమ్స్. ఈ 10 రకాలు ఎందుకు జరుగుతున్నాయంటే యాక్చువల్గా అది క్రైమ్ అని ఈ బాధితులకు తెలియకపోవడం వల్ల. మనము మన పిల్లలకి కత్తి గురించి, కరెంటు గురించి, కంప గురించి, పుట్ట గురించి, పాము గురించి చెప్పినాం. ఎక్కడైనా సైబర్ నేరాల గురించి చెప్పినారా? చెప్తారు ఇంకా వచ్చే జనరేషన్లో చెప్పాలి. సో విద్యాలయాల్లో సైబర్ నేరాల గురించి చెప్పాలి. చాలా చూస్తుంటాం, ఎక్కువ మంది ఐటీ వాళ్ళే మోసపోతుంటారు. ఈవెన్ రీసెంట్గా తెలంగాణ మాజీ చీఫ్ సెక్రటరీ గారు కూడా మోసపోయినట్లు పేపర్లో చూసాం, ఒక OSD కూడా మోసపోయినట్లు చూసినాం. సో ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే ఒక కలెక్టరు, ఒక వాచ్మెన్ ఉంటారు, ఇద్దరు వాటర్ లేకపోతారు. కలెక్టర్కి ఈత రాదు, వాచ్మెన్కి ఈత వస్తుంది. ఎవరు బతుకుతారు? వాచ్మెన్ బతుకుతాడు, కలెక్టర్ ఈతలో మునిగిపోతాడు అన్నట్టు. ఈత కలెక్టర్ని కాపాడలేరా? అతనికి ఎక్స్పర్టైజ్ ఉంటే కాపాడగలుగుతాడు. సో ఇక్కడ ఆ ఈత అనేది సైబర్ నేరాల మీద అవగాహన అన్నట్టు. సో సైబర్ నేరాల మీద అవగాహన ఉంటే వాళ్ళు తప్పించుకోగలుగుతారు. సో ఇట్స్ వెరీ సింపుల్, చాలా సింపుల్. ఎక్కడైనా కానీ ఎవరు అవతల వాళ్ళు, ఎవరో థర్డ్ పర్సన్, అన్నోన్ పర్సన్ మనం కాంటాక్ట్ అయినప్పుడు మీరెవరు, ఎందుకు ఫోన్ చేస్తున్నారు, ఎక్కడి నుండి ఫోన్ చేస్తున్నారు, ఈ 3 క్వశ్చన్లు చాలన్నట్టు. దరిదాపు 90% మనకి ఆన్సర్ దొరికిపోతుంది. ఇద్దరు అన్నదమ్ములు గెట్ల దగ్గర కొట్లాడుకుంటున్నారు, ఎవరో ముక్కు మొహం తెలియని వ్యక్తి వచ్చి మీకు కోట్ల సంపాదన ఇస్తానంటే ఎట్లా నమ్మాలి? యాక్చువల్గా ఈ సైబర్ నేరాలు అడుసు తొక్కలేనా కాలు కడగనేలన్నట్టు. ఈ 100 రకాల సైబర్ నేరాలు కారణాలు 4: అత్యాశ, కామము, భయము, అమాయకత్వము, అజ్ఞానం. అమాయకత్వం, అజ్ఞానం అనేది బేస్ లైన్ అన్నట్టు. రైట్. కేవలం ఫైనాన్షియల్ పరంగా జరుగుతున్న మోసాలే కాదు, మన ఇంట్లో ఉన్న తల్లికి, చెల్లికి వీళ్ళందరూ సెక్యూర్డ్గా ఉన్నారా, సో వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది. మన ప్రమేయం లేకుండా మన దగ్గరికి వచ్చి మోసం చేస్తున్న వాళ్ళు ఒకటి, రైట్, మెసేజెస్ త్రూ అవ్వచ్చు, లేకపోతే మీరు చెప్పినట్టు కమ్యూనిటీ బేస్డ్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సెకండ్ థింగ్, వీ అప్రోచ్ టు దెమ్, పాన్ విషయంలో అవ్వచ్చు, తరచుగా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. వీటిలో బారిన పడి బయటకు వచ్చిన వాళ్ళు కూడా మన ఆడియన్స్లో కూడా ఉన్నారు. రాధాకృష్ణ గారు, వీ హర్డ్ దట్ యు ఆర్ ఎ విక్టిమ్, దెన్ అలాంటి మోసం ఇంకెవరు మోసపోకూడదు అని మీరు ఒక కంకణం కట్టుకొని దానికి మీరు వర్క్ చేస్తున్నట్టుగా ప్రస్తుతం మనం చూస్తున్నాం. వీ కెన్ కాల్ యూ యాజ్ ఎ వారియర్. ఎస్, సో వాట్ ఈస్ దట్, ఏం జరిగింది అసలు ఒకసారి మాకు చెప్పండి. అందరికీ నమస్కారం. లాక్డౌన్ టైంలో అందరికీ జనరల్గా ఇంట్లో లాక్డౌన్ అయితే నేను లాక్డౌన్ అయినప్పుడు ఈ లోన్ యాప్స్ ఇవన్నీ అప్పుడే స్టార్ట్ అయిన టైం, బిగినింగ్ టైం అనమాట. నేను అన్ఫార్చునేట్లీ అదే సైబర్ సెక్యూరిటీ దాంట్లో అవగాహన ఉన్నవాడిని నేను కూడా. అది ఫోన్ నేను వేరే నా ఫ్రెండ్కి ఇవ్వడం ద్వారా వాడు
లింక్ ఒకటి ఏదో అనోనమస్ లింక్ క్లిక్ చేశాడు. నా ప్రమేయం లేకుండానే ఆటోమేటిక్గా అప్లికేషన్ అనేది డౌన్లోడ్ అయిపోయింది. తెలియకుండానే అమౌంట్ క్రెడిట్ అయినాయి. అది నాకు తెలిసేలోపు జరగాల్సిన డ్యామేజ్ పర్మిషన్స్ అప్పటికి అంత ప్యూర్ ఇంత అవగాహన నాకు లేదు. బేసిక్ అవగాహన ఉంది అందరికీ ఎలాగైతే ఫ్రాడ్ అవుతున్నాయి అంతే. సో యాక్సెస్ అన్నీ ఇవ్వడం, ఆడు క్లిక్ చేయడం, యాప్ అంతా ఇన్స్టాల్ అవ్వడం ద్వారా యాక్సెస్ వెళ్ళిపోయింది. సో ఆటోమేటికల్లీ అమౌంట్ క్రెడిట్ అయింది. దానికి నేను పే చేయకుండా ఉన్నాను. లక్కీలీ అప్పుడు నేను సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లో వాలంటీర్, ఓకే, సైబర్ వాలంటీర్. నేను సైబర్ వాలంటీర్. నా డ్యూటీ నేను వెళ్ళి స్కూల్స్కి కాలేజెస్కి క్లాసులు చెప్పాలి. ఓకే, ఇది వీటి మీద. మీరు నమ్మరు, నా మొదటి క్లాస్ రోజు నేను విక్టిమ్. అంటే ఒక విక్టిమ్గా ఎంటర్ అయ్యారు. చిరాక్ ఇంటర్నేషనల్ స్కూల్ కొండాపూర్లో ఫస్ట్ క్లాస్ విక్టిమ్గా ఎంటర్ అయ్యారు. అప్పటికి ట్రామా జరుగుతుంది మైండ్లో. సో పోలీసులు వాళ్ళు సపోర్ట్ ఉంది, పక్కన అంతా ఉన్నారు. కానీ ఇంటర్నల్గా నాకు ఎక్కడ నా డేటా పబ్లిక్ అయితే నా ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్ కానీ లేదా కొలీగ్స్ కానీ ఏమన్నా వీ లివ్ ఇన్ డిపెండెన్స్ కదా, పక్కన వాళ్ళు ఏమనుకుంటారనే ఎక్కువ సొసైటీ అలాగే ఉంది. సో మనం వీడు ఎందుకు 200-2000 కోసం వీడు ఇలా చేస్తాడని ఎవరు చూడరు. ఫస్ట్ విక్టిమ్ అంతే, నువ్వు చేసావు, ఫ్రాడ్ చేసావని కూడా అన్నారు. సో ఇట్ టుక్ మీ 1.5 years టు కమ్ అవుట్. అప్పటికి క్లాసులు చెప్తున్నా, అందులో డిపార్ట్మెంట్లో మంచి వాలంటీర్గా బాగా అవగాహన వచ్చి అంతా చేస్తున్నా కానీ, ఎంత పోలీసు వారి సపోర్ట్ ఉన్నా కానీ చాలా ట్రామా ఫేస్ చేశాను. ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆఫ్ ట్రామా అండి. రూమ్లో నుంచి బయటకు కూడా రాలేదు. అంటే దే టుక్ మీ పర్సనల్లీ డ్యామేజ్ అనమాట. మార్ఫుడ్ పిక్స్ జనరల్గా ఉమెన్ని ఆబ్జెక్టిఫైడ్ చేస్తారు, జెంట్స్ని కూడా. దేర్ ఈజ్ నో జెండర్ డిస్క్రిమినేషన్ ఇక్కడ అసలు ఏమీ కాదు. ఫోన్లు చేసి అమ్మ నా బూతులు తిడతారు. ఐ కాంట్ సే హియర్. ఎట్లా తిడతారంటే వీ కాంట్ ఈవెన్ గివ్ ఎ సెకండ్ టు బ్రీత్ అనమాట. ఇప్పుడు నేను ఫోన్ సైలెంట్లో పెట్టాను అనుకోండి, పని చేసుకుంటున్నాను అనుకోండి, కంటిన్యూస్గా 60 ఫోన్లు 70 ఫోన్లు వచ్చాయి. అలా దానికి ఒక ఐపీఎస్ ఆఫీసర్ గారి సపోర్ట్తో నేను బయటకు రావడం జరిగింది. అప్పుడు కమిషనర్ గారి సపోర్ట్తో. ముందు నేను ప్రూవ్ చేసుకోవాలనుకున్నాను, ఎందుకంటే నేను నా ఫ్యామిలీ ఆర్థోడాక్స్ ఫ్యామిలీ, మా ఫాదర్ మదర్ టీచర్స్. సో ముందు వాళ్ళ మొహం చూపించుకోవాలి నేను. సో దాన్ని ఫైట్ చేయాలి. ముందు సొసైటీలో మొహం చూపించుకోవాలి, తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడాలి అని ఐపీఎస్ సజ్జనార్ గారు అప్పుడు కమిషనర్, ఆయన ఇచ్చిన స్ఫూర్తితో ఫైట్ చేస్తున్నాను. అండ్ చిన్న ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి ఇన్వాలంటరీగా నేను కూడా వీటి మీద అవగాహన కల్పిస్తాను. వెంకటాద్రి గారు మీరు విషయం చెప్పాలి. రాధాకృష్ణ గారు చెప్పిన దాంట్లోనే, సో నాకు 2000-3000 అది సమస్య కాదు. న్యూడ్ పిక్చర్స్ మార్ఫ్ చేసి పంపించడం కానీ, లేకపోతే ఫ్యామిలీ రెప్యుటేషన్ని పాడు చేయడం కానీ, బూతుల పర్వం ఏదైతే ఉందో, వీటన్నిటికీ ఫస్ట్ ఎవరైనా సరే భయపడిపోతారు. ఆ తర్వాత మైండ్ ఏది పనిచేయదు, బ్లాక్ అయిపోతుంది. తర్వాత వాళ్ళు చెప్పిన దానికి చేసే ఇదే ఉన్న వాళ్ళే ఎక్కువగా దీనికి విక్టిమ్స్గా మారుతున్న క్రమంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ అ పోలీస్ ఆఫీసర్ ఏం చేయాలంటారు ఇలాంటి వాటిలో ఎవరైనా ఇరుక్కోగానే? ద ఫస్ట్ థింగ్ వాట్ వన్ షుడ్ డూ? ఫస్ట్ అండి, మనకు 1930 ఫస్ట్ కాల్ ఉంటుంది. 1930. ఓకే. ఒకప్పుడు 100 అంటే పోలీసు ఇమీడియట్ రెస్పాన్స్ అనేది దానికి ఉండేది. అది ప్రతి కాంటాక్ట్, ప్రతి మొబైల్లో కాంటాక్ట్ సేవ్ అయి ఉంటుంది. ఇప్పుడు కూడా అందరికీ ఒకటే మీ తరపు నుంచి చెప్పేది అంటే 1930 కూడా కాంటాక్ట్ దాంట్లో లిస్ట్లో సేవ్ చేసుకోవాలి మీరు. ఓకే. ఎందుకంటే ప్రతి ఒక్కరు, ఇప్పుడు నేనైనా సరే, మీరు ఇక్కడ ఉన్న వాళ్ళు, మాలాగా ఉన్నవారు, ప్రతి ఒక్కరు ఇండివిజువల్ దానికి విక్టిమ్ అవుతారు సైబర్కి ఏదో విధంగా. కాబట్టి 1930 100% అవసరం ఉంటుంది. సరే సార్, మన మిత్రుడు చెప్పినట్టు మీరు అన్నట్టు అది లోన్ యాప్ కేసు. అది లోన్ యాప్ కేసు ఇనిషియల్ అమౌంట్ 2000 రూపీస్ లాగా చేస్తారు. మీకు లోన్ ఇచ్చాము, అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. దాంట్లో ఏం చేయాలంటే మనం వన్ థింగ్, వాళ్ళు న్యూడ్ పిక్స్ పెడతారు మీరు అన్నట్టు, తర్వాత కాల్స్ చేస్తారు. ఫస్ట్ థింగ్ ఇక్కడ మీరు ఉండాల్సిన ధైర్యంగా ఉండాలి. మన మిత్రులు అన్నట్టు తప్పు చేయనప్పుడు భయపడ అవసరం లేదు. అది 1.5 year అయింది అతను రియలైజ్ అయ్యి బయటకు రావడానికి. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ ధైర్యం. నువ్వు చేయలేదు, అవసరం లేదు. ఫస్ట్ 2 days ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టండి, అవసరం లేదు. వాళ్ళు ఏంటంటే ఎవరైతే భయపడుతున్నారో మన భయం వాళ్ళకి ఆయుధం. ఓకే. ఎవరైతే భయపడుతున్నారో వాళ్ళని వాళ్ళు టార్గెట్. నువ్వు భయం పడుతున్న వాటి వాళ్ళకి అర్థమైందా, స్టార్ట్ అవుతుంది ఇక మీకు. ఈ లోన్ యాప్స్ ముబ్బడిగా ఏవైతే వస్తున్నాయో ఇవన్నీ అసలు ఆర్బీఐ పరిధిలోకి వస్తున్నాయా, బ్యాంకింగ్ పరిధిలోకి వస్తున్నాయా? వాళ్ళకి లోన్ ఇచ్చే నిజంగా అధికారం ఉందా? తీసుకున్న తర్వాత ఈ రకంగా వసూలు చేసే హక్కు వాళ్ళకు ఉందా? నిజంగా నేను ఇవ్వను అంటే కనుక పోలీస్ నన్ను ప్రొటెక్ట్ చేస్తుందా? 100% అసలు అవన్నీ లెజిటిమేసీ కాదే కాదు. రాంబాబు గారు, ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాట్ ఆఫ్ యాప్స్ని బ్యాన్ చేసింది. ఇప్పుడు చేస్తుంది. ఇప్పుడు ఇన్ని కోట్ల మంది, 140 కోట్ల మంది జనాభాలో
డైలీ స్ట్రగుల్ చేసేటటువంటి ఫ్యామిలీస్ వ్యక్తులు చాలామంది కదా, లిటరేట్ అండ్ ఇల్లిటరేట్ ఇద్దరు కూడా. అవును. సో ఆ ప్రాసెస్లో ఏదో ఒక చిన్న దురాశ, ఏదో ఒక ఫైనాన్షియల్ అసిస్టెన్స్ దొరుకుతుందనేటటువంటిది కొంతమంది మీద ఆధారపడతారు. ముఖ్యంగా ఒక రచయిత చెప్పినట్లుగా ఈ దేశంలో అనేక మంది మంచివాళ్ళు ఎవరైతే ఉన్నారో అవకాశం దొరక్క మంచివాళ్ళుగా మిగిలిపోయినారు వాళ్ళు. అదర్వైజ్ బేసికల్గా నేచర్ అది, అంటే అనుభవంతో చెప్పినటువంటి మాటలు. అవకాశం కనుక దొరికితే ఖచ్చితంగా చేసేటటువంటి చాలా మంచి వాళ్ళు ఉన్నారు బయటికి. సో వాళ్ళ నుంచి తప్పించుకోకుండా దొరకాలి అనేటటువంటిది కొంతమంది చేయగలుగుతారు, అంతమంది చేయలేరు. ఎందుకంటే ఫైనాన్షియల్ నీడ్ అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్ ఈ దేశంలో. వాటిని తీర్చడానికి ఇవాళ 2 లక్షల బ్రాంచులు పైన ఉన్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రికగ్నైజ్ చేసినటువంటి పబ్లిక్ సెక్టార్, ప్రైవేట్ సెక్టార్, ఫారిన్ సెక్టార్, కోఆపరేటివ్ సెక్టార్, రీజనల్ సెక్టార్, ఇవన్నీ బ్యాంక్స్ ఉన్నాయి. 2 లక్షల పైచీలకు ఉన్నాయి. ప్రతి బ్యాంక్ ఎక్కడెక్కడైతే మనకి అకౌంట్స్ ఉన్నాయో ప్రతి బ్యాంకు వారానికో ఫోర్ట్నైట్కి ఒకసారి ఒక మెసేజ్ పంపిస్తారు. మేము ఎప్పుడు మిమ్మల్ని పాస్వర్డ్ అడగము, మేము ఎప్పుడు కూడా మేము పిన్ అడగము, వస్తూనే ఉంటాయి అవన్నీ. అయినా సరే మోసపోతున్నారు అక్కడ. సో బ్యాంక్ ఎప్పుడు కూడా ఎవరి పాస్వర్డ్ని కానీ లేదా వారికి సంబంధించినటువంటి పర్సనల్ డేటా ఎప్పుడూ అడగదు. బ్లైండ్ ఇది. రామ్మోహన్ గారు, వెంకటాద్రి గారు చెప్పారు వీఆర్ దేర్ అని, రాధాకృష్ణ గారు చెప్పారు మీలాంటి వాళ్ళ పెద్దవాళ్ళ సహాయంతో ఆయన బయట పడగలిగారు అని చెప్పి. బట్ అవగాహన ఖచ్చితంగా అందరికీ ఉండాలి. ఇట్ ఈస్ గోయింగ్ బ్యాక్ టు ఎక్కడిది స్టార్ట్ అవ్వాలి అంటే అగైన్ ఇట్ ఈస్ గోయింగ్ బ్యాక్ టు ద ఫ్యామిలీస్ అండ్ ద ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్. అక్కడి నుంచి కూడా వీళ్ళందరికీ అవేర్నెస్ ఇవ్వాలి అనేది. బట్ ఆ రకంగా మనం అడుగులు వేస్తున్నాం. ప్రభుత్వాల దగ్గర నుంచి మీకు ముఖ్యంగా సహకారం ఉందా అంటే ఏం చెప్తారు? ఆ మొదటి అమ్మాయి అడిగినప్పుడు బ్యాంకులకు వెళ్ళినప్పుడు అప్పుడే చెప్పేయచ్చు కదా ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయనేది తను చెప్తున్నారు. కరెక్ట్, మీ పాయింట్ వెల్ టేకన్. కానీ ఇంతమంది ఆల్రెడీ అయిన వాళ్ళ కస్టమర్స్ గురించి ఒకటి, రెండోది కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడు ఈరోజు నేను చెప్తాను ఇది జాగ్రత్త ఉండమ్మా అని, నెక్స్ట్ మళ్ళీ టెక్నాలజీ వస్తుంది, అప్పుడు ఎవరు చెప్పాలి? అందుకని ఈ అవేర్నెస్ అన్నది కంటిన్యూవల్, నాట్ వన్ టైం అట్ ది కౌంటర్. కాబట్టి అది అంత ఈజీ కాదు. అవేర్నెస్ ఎలా చేస్తారు? ప్రతి బ్యాంకు కూడా ఈ మధ్య వాళ్ళ కస్టమర్స్ బేస్ వాళ్ళకి తెలుసు, వాళ్ళ ఫోన్ నంబర్లు తెలుసు. ఆయన రాంబాబు గారు చెప్పినట్టు అందరికీ మెసేజ్లు పంపిస్తున్నారు. కానీ అక్కడ ఇంకొక సలహా మేము ఇస్తున్నది, ఆల్రెడీ ఆర్బీఐకి ఐడిఆర్బీటీకి మేము ఇచ్చిన సలహా ఏంటంటే లోకల్ లాంగ్వేజ్లో ఇవ్వమని. చాలామందికి ఇంగ్లీష్ తెలియదు, మీకు అందరి మెసేజ్లు ఇంగ్లీష్లోనే వస్తాయి. అందువలన అసలు ఏమొస్తుందో తెలియకుండా వన్ టైం పాస్వర్డ్ చెప్పేస్తున్నారు. సో తెలుగులో లేదా ఆ స్టేట్కి సంబంధించిన లాంగ్వేజ్ ఒక ఇంగ్లీష్ 2 యాడ్ చేసి పెట్టమని చెప్పాము. అది దానివల్ల కొంతవరకు బెనిఫిట్ అవ్వచ్చు. ప్లస్ మన పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కానీ ఇన్వెస్టిగేషన్ నుంచి కానీ కొంత ఎఫర్ట్ కూడా ఉండాలి కదా. అంతా మీ మీద తోసేసి మీరే అవేర్నెస్ చేసుకోండి, మిమ్మల్ని మీరే కాపాడుకోండి అంటే ఇంకా మేమెంతా వేస్ట్ కదా. దానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే I4C అని ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసింది. I4C 4Cస్లో ఏమొస్తుందంటే సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్. దీంట్లో ఇందాక మీరు అడిగిన వెంకటాద్రిని అడిగిన ప్రశ్నలో కూడా అన్ని స్టేట్స్ వెళ్ళి తీసుకునేటప్పుడు కోఆపరేట్ ఎలా చేస్తాయని ఈ I4C ఏం చేస్తుందంటే అన్ని స్టేట్స్ మధ్యలో కోఆపరేషన్ కోసము అది ఒక పెద్ద ఆర్గనైజేషన్ ఉంది. నాకు డేటా తెలియనప్పుడు, నేను స్టేట్ గవర్నమెంట్లో ఉన్నాను, నాకు సరైన ఇన్ఫర్మేషన్ రావట్లేదు, వేరే నోడల్ ఆఫీసర్ నాకు ఇవ్వట్లేదు, ఈ I4C ద్వారా మేము తెప్పించుకోవచ్చు. అట్లాగే నేను వేరే స్టేట్కి వెళ్తున్నాను, అక్కడ టవర్ లొకేషన్ కావాలి, అక్కడ క్రిమినల్ నిలబడుకున్న ప్లేస్ కావాలి, వాడి ఫోన్ ఆన్లో ఉంది, ఇటువంటివన్నీ కూడా వాళ్ళు హెల్ప్ చేస్తారు. దాంతోపాటు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అన్ని చోట్ల కూడా కండక్ట్ చేస్తున్నారు. రైట్ సార్, మన వరకు వచ్చేదే మనం ఇప్పుడు మాట్లాడుతున్నాం. ఎందుకంటే కామన్ మ్యాన్ ఫేస్ చేసే ప్రాబ్లమే. మీరు చెప్పినట్టుగా కార్పొరేట్స్ ఎంతమంది మోసపోతున్నారు, ఈ బిట్ కాయిన్స్ అంటూ ఎంతమంది కోట్లలో కోల్పోతున్నారు. రీసెంట్గా బెంగళూరులో ఒక ఫోన్ కాల్ వచ్చింది, ఇన్కమ్ ట్యాక్స్లో మీ నెంబరు ఇదంతా రిజిస్టర్ అయింది, మీ నెంబర్ నుంచి లేకపోతే మీ ద్వారా మీ అకౌంట్ నుంచి ఇంత ట్రాన్స్ఫర్ అయ్యాయి, సో దీని నుంచి మీరు బయటపడాలంటే డబ్బులు మాకు కట్టాలంటే అక్షరాల 12 కోట్లు ఒక మహిళ దగ్గర నుంచి పోయిన ఘటన మనకి బెంగళూరులో మనం చూసాం. ఇలాగ ఎన్నున్నాయి. సో ఈ మెకానిజం ఏంటి, ఎథికల్ హ్యాకింగ్ ఏంటి, ఈ హ్యాకింగ్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు ఫోరెన్సిక్ అంటూ కొత్తగా వస్తున్న పదాల్లో వీళ్ళు ఎలా జరిగిన మోసాన్ని గుర్తించగలుగుతున్నారు, రాష్ట్రాలు, దేశాలు, ఖండాంతరాలు కూడా ఈ ఎక్స్పర్ట్స్ మన వాళ్ళు వెళ్ళగలుగుతున్నారు, మన తెలంగాణ పోలీస్ అంత పటిష్టంగా ఉంది అనేది ఎందుకంత ఖచ్చితంగా చెప్పగలుగుతున్నారు, మోసపోయిన వాళ్ళ పరిస్థితి ఏంటి? సో సైబర్ క్రైమ్స్ గురించి మాట్లాడుతున్నాం సత్యమేవ జయతేలో. సో ముందుగా గోల్డెన్ అవర్ అని చెప్పొచ్చు, దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే ఒక సైబర్ త్రూ ఒక మోసం జరిగిన వెంటనే ఆ విక్టిమ్ ఎవరైతే ఉన్నారో వెంటనే ఏం చేయాలి, చేస్తే కనుక
దాన్ని ఆపచ్చా, మనం లాస్ అయిన మనీ ఏదన్నా వెనక్కి వచ్చే అవకాశం ఉందా అనేది ఇక్కడున్న ఆడియన్స్లో కానీ లేకపోతే చూస్తున్న వ్యూవర్స్లో కానీ వచ్చే ఒక క్వశ్చన్. ఇస్ దేర్ ఎనీ గోల్డెన్ అవర్ వేర్ వీ నీడ్ టు అప్రోచ్ రైట్ అవే, వేర్ వీ కెన్ గెట్ ద సొల్యూషన్? మనం రోడ్ యాక్సిడెంట్ అయినప్పుడు ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకుంటే మనిషి ప్రాణాలు బతుకుతారు అనే ఒకటి కాన్సెప్ట్. అది ఎప్పుడైనా ఇమ్మీడియట్ రెస్పాన్స్ అనేది అవసరం అక్కడ. ఇక్కడ మన సైబర్ దాంట్లో కూడా గోల్డెన్ అవర్ టైం అనేది ఉంటుంది. అంటే అది ఒక ఫిక్స్డ్ అనేది కాదు, ఎంత తొందర రియాక్ట్ అయితే అంత నువ్వు బెనిఫిట్లో ఉంటావు. దానికోసం 1930 అనేది ఒకటి ఉంటుంది. సార్ అన్నట్టు I4C వాళ్ళు దానిలో వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది 1930. అది సిటిజన్, కంప్లీట్ సిటిజన్ పోర్టల్స్ రిలేటెడ్. అది సిటిజన్ వాళ్ళ ఫైనాన్షియల్ లాస్ ఏమైనా అయితే ఇమీడియట్గా దానికి 1930 చేయొచ్చు. ఇక్కడ ఏమవుతుందంటే అకౌంట్ మన విక్టిము డిపాజిట్ చేసిన అకౌంట్ ఒక ఫ్రాడస్టర్ అకౌంట్లో డిపాజిట్ చేస్తారు. ఆ ఫ్రాడస్టర్ ఏం చేస్తారంటే అతను ఉన్న మెకానిజం తోటి ఆ అకౌంట్ నుండి వేరే దానికి అకౌంట్ మల్టిపుల్ స్ప్లిట్ చేసి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తారు. దీనికి కొద్దిగా టైం అయితే తీసుకుంటుంది ఫైనాన్షియల్గా బ్యాంకింగ్ దాంట్లో. ఆ దాంట్లో మనం 1930 చేసినప్పుడు బ్యాక్ ఎండ్ మెకానిజం ఏం చేస్తారు, క్యాప్చర్ చేస్తారు. అమౌంట్ ఎక్కడ వెళ్తుంది, ఫర్ సపోజ్ 1 lakh అమౌంట్ మీరు డిపాజిట్ చేశారు ఒక ఫ్రాడస్టర్ అకౌంట్లో. అతను ఫ్రాడస్టర్ ఎక్కడ ఉందంటే అక్కడ సిట్ చేసుకొని అక్కడ ఉండి ట్రాన్స్ఫర్ చేస్తారు మల్టిపుల్ అకౌంట్స్కు. అలా చేసినప్పుడు స్ప్లిట్ అవుతున్నప్పుడు ఒక అకౌంట్ ఒక కొటక్ అకౌంట్లో పడుతుంది, ఒకటి SBIలో పడుతుంది. పడ్డప్పుడు ఆ 2 అకౌంట్లు 1930 వరకు ట్రాక్ చేస్తారు. ఒకప్పుడు గోల్డెన్ అవర్స్ అంటే 24 hours అనేది, తర్వాత షింకింగ్ అయిపోయింది. అది ఇప్పుడు 1 hourకి వచ్చింది. ఇంకా మేబీ ఫ్రాడస్టర్ ఇంకా ఉంటే 1 minute కూడా కావచ్చు. కాబట్టి మనం వాళ్ళకన్నా ఎక్కువ మనం అడ్వాన్స్గా ఆలోచించాల్సింది. సరే ఫ్రాడ్ అయింది, మోసపోయినప్పుడు అమౌంట్ డిపాజిట్ చేసినాం విత్ ఇన్ 1 hourలో మీరు చేసుకుంటే బెటర్. ఎక్కడ ఆ అమౌంట్ అక్కడే ఆగిపోతుంది, ఆగిపోతే బ్లాక్ అవుతుంది, బ్లాక్ అవుతే మనకి రిఫండ్ చేయడానికి లీగల్ దాంట్లో వెళ్ళిపోవచ్చు. లిటరేటర్ పీపుల్ ఉంటారు, లిటరేచర్ ఉంటారు. సరే ఎడ్యుకేషన్ పరంగా అంటే వాళ్ళు కొంచెం నేర్చుకోగలవచ్చు. బట్ చాలామంది రూరల్ ఏరియాస్లో ఉండే వాళ్ళకి అంత నాలెడ్జ్ ఉండకపోవచ్చు, లైక్ ఏదైనా స్టడీ చేయలేకపోవచ్చు. సో అలాంటి కేసెస్లో ఏంటంటే చాలా వరకు వాళ్ళు ముందుకు రారు. ఏంటంటే కేసు ఫైల్ చేద్దామన్నా లేకపోతే మనకి ఎందుకులే అని చెప్పేసి చాలామంది సైడ్ అయిపోతూ ఉంటారు. సో అలాంటి కేసెస్లో ఏంటంటే నెంబర్ ఆఫ్ ఇట్లాంటి కేసెస్ ఉంటాయి కాబట్టి సో వాళ్ళకి మనం రూరల్ ఏరియాస్ దాకా తీసుకెళ్లేంత స్కోప్ ఉందా? విలేజెస్ అంటే చాలా లైక్ ఇప్పుడు పల్లెటూర్లు అక్కడ అయితే లైక్ ఓకే, బట్ హైదరాబాద్లో కూడా చాలా అవుతున్నాయి. ఆల్దో వి నో, మనం స్టూడెంట్స్, ఇప్పుడు మేమైతే స్టూడెంట్స్ కానీ ఐటీ సెక్టార్లో ఇంకా ఎక్కువ అవుతున్నాయి అంటున్నారు. అంటే మాకు తెలిసి కూడా అవుతున్నాయి. అంటే ఇంకా వాళ్ళు ఏం టెక్నాలజీస్ వాడి చేస్తున్నారు, మేము ఇంకా ఏం అవేర్నెస్కి తెచ్చుకోవాలి. వాళ్ళు అడ్వాన్స్ టెక్నాలజీస్ యూజ్ చేస్తున్నారు, ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేస్తున్నారు, అడ్వాన్స్ టెక్నాలజీ యూజ్ చేస్తున్నారు. నేనేమనుకుంటున్నానంటే క్రైమ్ చెడు చేసే వాళ్ళు అంత అడ్వాన్స్ ఉన్నప్పుడు మంచి చేయాలనుకున్న మనం వెనకాల ఎందుకు ఉంటున్నాం? ఈ సైబర్ క్రైమ్లో అమ్మాయి అన్నారు కదా, టెక్నాలజీ తెలిసి ఉండి మేమెందుకు విక్టిమ్ అవుతున్నామని. టెక్నాలజీ తెలిసి ఉన్నా సరైన విషయం తెలియకపోతే విక్టిమ్ అవుతారు ఒకటి. రెండవది ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి విక్టిమ్ అవుతారు. నేను పోలీస్ ఆఫీసర్లు విక్టిమ్ అయ్యారని చెప్పాను కదా, ఎందుకు విక్టిమ్ అయ్యి ఉంటారు? వాళ్ళు తెలియక కాకపోవచ్చు. వాళ్ళకి ఏమంటే పోలీసు నాకేమవుతుంది, ఎవడో వస్తే మాట్లాడతా అని క్లిక్ చేశాడు అనుకోండి, ఏ లింక్ని క్లిక్ చేస్తే సిస్టము హ్యాక్ అయిపోతుందో వాళ్ళకు తెలియదు. కాబట్టి టెక్నాలజీ తెలియటం ఒకటే కాదు, దాని నెగిటివ్ కన్నోటేషన్స్ కూడా తెలుసుకొని ఉంటేనే ప్రివెన్షన్ ఉంటుంది. ఒక ట్రాన్సాక్షన్ జరిగిన తర్వాత ఫ్రాడ్యులెంట్ ట్రాన్సాక్షను అది మళ్ళీ అక్కడి నుంచి అదే వేలో ఆన్లైన్లో ట్రాన్స్ఫర్లు అయితే వేరే సంగతి. ఒక ఫ్రాడ్యులెంట్ ట్రాన్సాక్షన్ ఒక అకౌంట్లోంచి ఇంకో అకౌంట్లోకి వెళ్ళిపోయింది, దాన్ని ఇమీడియట్గా నాకు ఇన్ఫార్మ్ చేసినందువల్ల అక్కడ ఒక వ్యక్తి కనుక నిలబడి దాన్ని డ్రా చేయడానికి అనుకుంటే నేను అంత ఈజీగా పేమెంట్ ఇవ్వను వాడికి. నా ట్రాన్సాక్షన్ ఉంటుంది, నాకుండే ప్రొసీజర్ ఉంటుంది నాకు. సో నాకు అథెంటికేటెడ్గా ఆ కస్టమర్ ఎవరైతే ఉన్నాడో అథెంటికేటెడ్ ఇన్ఫర్మేషన్ నాకు ఫస్ట్ ఇచ్చిన రోజున అతని అకౌంట్లో నేను ఫర్దర్ ట్రాన్సాక్షన్స్ని కాషన్ ఎక్సర్సైజ్ చేయటమే కాకుండా అతని రిలేటెడ్ అకౌంట్స్ కూడా నేను ఎక్సర్సైజ్ చేస్తా కాషన్. ఎందుకంటే చేసేటటువంటి వ్యక్తి ఎంత ఇన్ఫర్మేషన్ అతని దగ్గర నుంచి డ్రా చేశాడో అతనికి తెలియదు, మాకు తెలియదు. బట్ అథెంటికేటెడ్గా నాకు చెప్పడం వల్ల మీరు అనే గోల్డెన్ అవర్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ అతనికి ఉన్నటువంటి ఆ అకౌంట్ని ఫర్దర్గా ప్రొటెక్ట్ చేస్తాను, ముందుకు వెళ్లకుండా జరిగినటువంటి ట్రాన్సాక్షన్ అక్కడి నుంచి విత్డ్రా కాకుండా నా ప్రయత్నం నేను చేస్తాను. ఇవన్నీ ఫెయిల్ అయినప్పుడు కదా మీరు వెంకటాద్రి గారి దగ్గరికి వెళ్ళేది. సార్ ఇప్పుడు ఐపీఎల్లో ఒక రూల్ చేంజ్ అవుతేనే ఇంతమందికి తెలుస్తుంది, అందరికీ తెలుస్తుంది. కానీ మీరు ఇన్ని చేంజెస్ మా కోసం తీసుకొస్తున్నాం అంటున్నారు కదా, మరి మాకెందుకు తెలియట్లేదు? ఆ లెవెల్లో మీరెందుకని అవేర్నెస్ క్రియేట్ చేయలేకపోతున్నారు, స్ప్రెడ్ ఎందుకు చేయట్లేదు? ఇప్పుడు కంబోడియాలో కేసు రిజిస్టర్ అయింది అనుకున్నాం, వేరే ఏదైనా కంట్రీలో రిజిస్టర్ అయింది అనుకున్నాం, మరి అది వాళ్ళు సాల్వ్ చేయగలుగుతున్నారా? మనీ మాకు వెనక్కి వస్తున్నాయా?
వీళ్ళు అక్కడికి సింగం లెవెల్లో వెళ్ళి ఏమైనా చేయగలుగుతున్నారా? అది ఉత్తమ మూవీలేనా? రైట్, సింగంలో సినిమాలలో సూర్యాలు మన పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నారా? మొహమాట పడ్డాడు కొంచెం కానీ అడగడానికి. సింగం లెవెల్లో సినిమాలో డ్రమటైజ్ చేయొచ్చు, కానీ నా కంట్రీ నుంచి నేను వేరే కంట్రీకి వెళ్ళి అక్కడ పోలీసు ఉద్యోగం చేయటానికి లేదు. దానికి ఈ ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీ మధ్యలో పోలీసింగ్ చేయడానికి ఒక ప్రత్యేకమైన శాఖ ఉంటుంది, అది ఇంటర్పోల్ అంటారు. ఆ ఇంటర్పోల్ ద్వారా మేము ఆ ఇంటర్పోల్కి రాస్తే ఆ ఇంటర్పోల్ వాళ్ళు ఆ కంట్రీకి రాసి ఆ కంట్రీలో దానికి సంబంధించిన విషయం కనుక్కోవడమో, మనిషిని అరెస్ట్ చేయడమో, వాడిని మళ్ళీ మనకు ఎక్స్ట్రడిషన్ ప్రాసెస్ అని ఉంటుంది, దాని ద్వారా కోర్టు ద్వారా మనకు పంపడమో జరుగుతుంది. ఇది చాలా పెద్ద ప్రొసీజర్. ఇండియాలో ఉన్నంత వరకు పోలీసులు కనపడని 4వ సింహం అవ్వచ్చు, కానీ బయటికి పోతే గ్రామసింహమే. మన మాధవరెడ్డి గారితో ఒకసారి సందీప్ గారితో మాట్లాడే ముందు, సరే ఇక్కడ మీరు ఒక 10 పాయింట్స్ చెప్పారు మాధవరెడ్డి గారు. ఉద్యోగాల కోసం ఎక్కడ డబ్బులు కట్టొద్దు, లోన్ యాప్స్ నుంచి లోన్ తీసుకోవద్దు, మ్యాట్రిమోనీ సైట్లతో జాగ్రత్త, పోలీసులు అని ఫోన్ చేసే ఏ వాట్సాప్ కాల్కు భయపడవద్దు, అపరిచితులతో ట్రాన్సాక్షన్ జరపొద్దు, ఓటీపీ ఎవరికి చెప్పొద్దు, అనవసరమైన క్యూఆర్ కోడ్స్ను, స్కాన్ యాప్స్ను ఇన్స్టాల్ చేయవద్దు, మీ ఆధార్ పాన్ నెంబర్స్ చెప్పకూడదు, ఆన్లైన్ కేవైసీ చేయవద్దు, ఆన్లైన్ గేమ్స్ ఆడొద్దు, ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు, తెలియని వారు చేసే వీడియో కాల్స్కి స్పందించొద్దు, మీకు ఏదైనా లాటరీ తగిలిందంటే నమ్మొద్దు, చివరిగా మీ స్మార్ట్ ఫోన్ని ఇంట్లో పెట్టేయండి, వాడొద్దు. భౌతిక దొంగతనాలు జరుగుతున్నాయి. పిక్ ప్యాకెటింగ్ కానీ, లేకపోతే చైన్ స్నాచింగ్ కానీ, మొబైల్ థెఫ్టింగ్ కానీ, ఏదైనా కానీ, బైక్ దొంగతనం జరిగింది, అక్కడ బాధితునికి సంబంధం లేకుండా జరుగుతుంది. ఇక్కడ సైబర్ నేరాల్లో 99% బాధితుని సహకారంతో జరుగుతుంది. ఎందుకు? భయం అవ్వచ్చు, వ్యసనం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, రెక్లెస్నెస్ అవ్వచ్చు, బలహీనత అవ్వచ్చు, బాధితుని సహకారంతో జరుగుతుంది. మహాభారతంలో ధర్మరాజు కాలం నుండి నేటి మహాదేవ్ బెట్టింగ్ వరకు ఆడినవాడు ఎవడు గెలవలేదు. ఇంకా మళ్ళీ ఆడుతున్నారు, డబ్బులు పోగొట్టుకుంటున్నారు. సిద్దిపేట జిల్లా కలెక్టర్ గన్మెన్ 90 లక్షలు పోగొట్టుకొని భార్య 2 పిల్లలను చంపేశాడు, తను ఆత్మహత్య చేసుకున్నాడు. అట్లా చాలా కేసెస్ జరుగుతున్నాయి, ఎక్స్ట్రీమ్ కేసెస్. నేను చెప్పాను డబ్బులు అయితే ఇంకా విపరీతంగా వాళ్ళు. అలానే భౌతికంగా మనల్ని బయట ప్రేమిస్తారో లేదో తెలియదు, ఆన్లైన్లో ఎవరో అమ్మాయో అబ్బాయో వచ్చి ప్రేమిస్తానంటే నమ్మితే ఏమవుతుంది? ఎలక్ట్రిసిటీ వైర్ ఉంటుంది, కరెంట్ ఉంటుంది, మనం ఎందుకు పట్టుకోము? కరెంట్ లేకుండా పట్టుకోము, కరెంట్ ఉన్నా పట్టుకోము కదా. అలానే గేమ్స్ ఆడకూడదు, అంతేగా పట్టుకోము, ఇదేంటో తెలియదు కదా. ఎస్, కొత్తగా ట్రెండింగ్లో వచ్చినాయి బెట్టింగ్ యాప్స్ ఒకటి, ట్రేడింగ్ యాప్స్ ఒకటి, ఇంకొకటి క్రిప్టో కరెన్సీలో హ్యామ్స్టర్ అనేది ఒకటి వచ్చింది. ఇన్స్టాగ్రామ్లో లింక్ పంపుతాం, దానిలో జాయిన్ కాండి, టెలిగ్రామ్లో మీకు చెప్తాము, అది మీరు అది పెట్టేసేయండి, అయిపోయిగా మనీ పోతాయి. మీకు బైక్ ఉంది కదా, పెట్రోల్ బదులు నీళ్ళు వేయండి, పోతుందో లేదో తెలుసుకోండి కదా. మీరు ఎవడో ఇన్ఫ్లుయెన్సర్ చెప్పినారని మీరు బెట్టింగ్ ఆడితే పోకోకుండా ఉంటుందా? తెలుసుకోవాలి. అదే మన విద్యా వ్యవస్థలో విద్య తప్ప అన్నీ చెప్తున్నారు. ఐఎమ్ డేటా సైన్స్ స్టూడెంట్ అనమాట, ఫైనల్ ఇయర్. బట్ ఏంటంటే మార్కెట్లో ఇవన్నీ చాలా రేట్లు అయిపోతున్నాయి. ఇప్పుడు పేరెంట్స్ కొంతమంది చదివేయగలుగుతారు, కొంతమంది చదివేయలేరు, వాళ్ళ స్టేజ్ ఎంత ఉంటుందో వాళ్ళు చదివిస్తారు. కానీ లైక్ దీన్ని కూడా తీసుకొని ఒక డిమాండింగ్ లాగా అయిపోయింది. డేటా సైన్స్ ఇస్ వెరీ కాస్ట్లీ బయట. అవర్ కాలేజ్ ఇస్ ప్రొవైడింగ్, దట్ ఈస్ అనదర్ థింగ్. అంటే లైక్ ఇప్పుడు చాలా కాస్ట్లీ అయిపోయింది అదొకటి. సైబర్ సెక్యూరిటీ కూడా లైక్ వెరీ టూ కాస్ట్లీ. సైబర్ సెక్యూరిటీ కానీ ఇప్పుడు దాన్ని మ్యాచ్ అవ్వాలంటే ఇప్పుడు ఒక కామన్ మ్యాన్ మ్యాచ్ అవ్వగలుగుతా, అవ్వలేడు కదా. అవ్వాల్సిందే, ఎందుకంటే మీరు ఫోన్లు వాడుతున్నారు, వెదర్ యు ఆర్ మెడికల్ స్టూడెంట్ ఆర్ డేటా సైన్స్ స్టూడెంట్ ఆర్ డిగ్రీ ఉండొచ్చు, 10th క్లాస్ ఉండొచ్చు, చిన్న పిల్లాడు ఉండొచ్చు, మన అందరు ఫోన్లు అయితే వాడుతున్నాం కదా. మీరు డేటా సైన్స్ అని, నేను సివిల్ స్టూడెంట్, నాకు సంబంధం టెక్నాలజీ సంబంధం, నేను నేర్చుకోనంటే కుదరదమ్మా. మీరు ఐగాట్ అనే వెబ్సైట్ ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్, చూడండి, దాంట్లో అన్ని వీడియోస్ ఉంటాయి మీకు. దీని మీద మాలాంటి ఎక్స్పర్ట్స్ అందరు పెడుతుంటారు దాంట్లో. ఐజిఓటి కర్మయోగి, దాంట్లో నేర్చుకోవచ్చు మీరు సొంతంగా, మీరు ఎక్కడ డబ్బులు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వరకు ఎడ్యుకేషన్ గురించి మాట్లాడాం కదా. కమింగ్ టు ద సినారియో, నా కేసు తీసుకుంటే నన్ను చీట్ చేసిన ఫ్రాడ్స్టర్ వచ్చేసి తన ఏజ్ అప్పుడు 16 years. మిమ్మల్ని చీట్ చేసి ఎలా తెలుసుకోగలిగారు? అది నా ఇన్వెస్టిగేషన్లో నేను చేయాల్సిన ఇన్వెస్టిగేషన్, అప్పుడు నాకు ఎథికల్ హ్యాకింగ్ ఇవన్నీ నాకేం తెలియదు. నేను జస్ట్ అవేర్నెస్ స్ప్రెడ్ చేయడమే నా డ్యూటీ. అప్పుడు పోయే కొద్దీ నేను పడిన ట్రామాలో నేను ఇవన్నీ నేర్చుకున్నా. అండ్ నా ఏజ్ 25+ ఉన్నప్పుడు, అప్పటికి నేను గ్రాడ్యుయేట్. కాలేజ్ లెవెల్లో, స్కూల్ లెవెల్లో మనం ఎలా ఉంటాము, మన టార్గెట్ ఎంతసేపు ప్లేస్మెంట్, లేదంటే ఫ్యామిలీ స్టాండర్డ్స్కి తగ్గట్టు సెటిల్ అవ్వాలని ఉంటాం కదా. ఇవన్నీ ఆలోచించాం. సో ఇప్పుడు మార్పు జరుగుతున్నాయి. NPTEL అండ్ MOOCs చాలా ఉన్నాయి.
మూక్స్ చూస్తే ఆన్లైన్లో సిస్కో నెట్కాడ్ అని చాలా సైబర్ సెక్యూరిటీ మీద చాలా కోర్సెస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఏజ్కి సంబంధం లేదు, వయసుకి సంబంధం లేదు. సో మన అవగాహన అనేది మనం అప్డేట్ అవ్వడమే తప్ప మనకు ఆప్షన్ లేదు. ఇప్పుడు నేనేమంటున్నా అంటే మనకి ఫోన్లో కెమెరా ఉంది కదా, ఇప్పుడు ఫోన్ ఎంతమంది మీకు ఇప్పుడు ల్యాప్టాప్ ఫోన్ వాడతాం మనం, ఐడియల్గా ఇలా పడేసి వెళ్తాం. బట్ నెట్ ఆన్ చేసినప్పుడు సమ్వన్ ఈస్ వాచింగ్ అస్. అది నేనైతే ల్యాప్టాప్ కానీ ఫోన్ కానీ రివర్స్ చేసి పడేసి వెళ్ళిపోతాం. సో ఇలాంటి చిన్న చిన్న కొన్ని ఉంటాయి, అవి పాటిస్తే అసలు మనం అక్కడే క్రైమ్ ఎండ్ చేయొచ్చు. ఎండింగ్ నోట్స్ చెప్దాం సార్, కంక్లూజన్ వర్డ్స్. రామ్మోహన్ గారు ప్లీజ్ క్విక్గా క్రిస్ప్గా. టెక్నాలజీ నేర్చుకోవాలని అందరూ అంటాం కదా, టెక్నాలజీ కన్నా టెక్నిక్ నేర్చుకోండి. లైక్ ఆయన చెప్పాడు కదా, ఫోను కెమెరా కనపడకుండా పెట్టుకోవడం అనేది ఒక టెక్నిక్, అది టెక్నాలజీ కాదు. టెక్నిక్స్ నేర్చుకుంటే యూ విల్ బీ డెఫినెట్లీ సేఫ్ ఇన్ దిస్ ఎన్విరాన్మెంట్. రైట్. మాధురెడ్డి గారు. కరోనాకి ఎట్లా మ్యాక్సిమం అవేర్నెస్ ఎట్లా క్రియేట్ చేసినారు, వ్యాక్సినేషన్ ఎట్లా క్రియేట్ చేసినారు, దీని మీద మన సాక్షి టీవీ సత్యమేవ జయతి ద్వారా నేను 2 రాష్ట్రాల గవర్నమెంట్కి, ఈవెన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు చెప్పబోయేది ఏంటంటే, రిక్వెస్ట్ చేసుకునేది ఏంటంటే, మండలానికి ఒక టీచర్కు సాలిడ్గా ట్రైనింగ్ ఇచ్చి ఆ మండలంలో ప్రతి స్కూలు, ప్రతి కాలేజీ, ప్రతి విలేజ్కి ఒక ఎస్ఐ కోఆర్డినేషన్తో అతని ద్వారా సెషన్ ఇప్పించడం ద్వారా ఒక 6 months to 1 year టైంలో దాదాపు 60 to 70% క్రైమ్ తగ్గించవచ్చు. ఎందుకంటే సింపుల్ అవేర్నెస్. మీరు 10 పాయింట్లు చెప్పినారు కదా, నేను ఇచ్చిన 10 పాయింట్లు, ఆ 10 పాయింట్లు దాదాపు 80% క్రైమ్స్ని కవరేజ్ చేస్తుంది అన్నట్టు. సందీప్ గారు మీరు చెప్పండి. సో ఇన్ని రకాలుగా వీధి చివరికి వెళ్ళనక్కర్లేదు, మన ఇంట్లోనే అన్నీ కూడా పొంచి ఉన్నాయి. ఎక్కడ మనం ఫోన్ ఆన్ చేస్తే మన ఫోన్లోకి వచ్చేసి మాల్వేర్ ద్వారా, ఆ తర్వాత ర్యాన్సమ్ వేర్ అన్నారు, దట్ ఈస్ ఈవెన్ బిగ్గర్. సో ఇలాంటి వాటన్నిటితోటి మనల్ని మోసం చేయటమే లక్ష్యంగా చాలామంది పనిచేస్తున్నారు. దొరకకుండా ఎలా బ్రతకాలి? అప్పటి టెక్నాలజీ చూస్తే ఇప్పుడున్న టెక్నాలజీ చూస్తే అసలు ఎక్కడ కూడా కంపారిజన్ లేదనమాట. కంప్లీట్లీ పీక్స్లో వెళ్ళిపోయింది. పీక్స్లో వెళ్ళడానికి కారణం ఏంటంటే ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఇప్పుడు వచ్చాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని, ఐఓటీస్ అని, సైబర్ సెక్యూరిటీ అని, డేటా సైన్స్ అని, ఇవన్నీ కూడా వచ్చాయి. ఇప్పుడిప్పుడే ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తుంది. ఇప్పుడు డిజిటల్ ఇండియా అయినప్పటి నుంచి మనం అందరూ కూడా మన ల్యాప్టాప్లు, ఫోన్లు గట్టిగా వాడుతున్నాం. ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్, ఒక లేమ్యాన్ అంటే ఒక విలేజ్ ఫార్మర్ కూడా ప్రతిదానికి బ్యాంకుకు రాకూడదు, ఫోన్ ద్వారానే పంపించుకోవాలని చెప్పేసి అన్నారు. గవర్నమెంట్ ఏం చేసింది, చాలా విధాలుగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తుంది. ఇప్పుడు కూడా కంక్లూడ్ చేద్దాం. రాంబాబు గారు కంక్లూడింగ్ వర్డ్స్ క్లుప్తంగా, దాని వెంకటాద్రి గారు మాట్లాడతారు. ఎస్. ఇప్పుడు మోస్ట్లీ ఆపరేషన్స్ ఆఫ్ ది అకౌంట్స్ అన్నీ కూడా పాస్వర్డ్ ప్రొటెక్టెడే ఉన్నాయి కాబట్టి పాస్వర్డ్ని చాలా కేర్ఫుల్గా ఎవరితో డిస్క్లోజ్ చేయకుండా కొద్దిగా డిఫికల్ట్ పాస్వర్డ్ పెట్టుకోవడం అనేది ఆల్వేస్ దట్ ఈజ్ ఇంపార్టెంట్. 2, ఈ ట్రాన్సాక్షన్ అలర్ట్స్ సరిగ్గా వస్తున్నాయో లేదో చూసుకోవాలి. దెన్ అల్టిమేట్ ఫైనల్ పేమెంట్ ఈజ్ ఓటీపీ ప్రొటెక్టెడ్. ఈ జాగ్రత్తలు కనుక కొద్దిగా తీసుకుంటే ఇట్లాంటివి నివారించాలి. వెంకటాద్రి గారు ఎండింగ్ ప్లీజ్. ఏ నాలెడ్జ్ అయినా సరే ఒకటే, ఏపీకే ఫైల్ అనేది ఇన్స్టాల్ చేయొద్దు. ఏపీకే ఫైల్ అనేది ఇన్స్టాల్ చేయొద్దు. తర్వాత ఓన్లీ ప్లే స్టోర్ నుంచి వచ్చిన మాత్రమే చేసుకోండి. దీనికి ఏ ఎడ్యుకేషన్ అవసరం లేదు. ఇప్పుడున్న వాళ్ళందరికీ అదే చెప్తున్నాం. దానికి అన్నోన్ సోర్సెస్ నుంచి ఏది వచ్చినా సరే చేసుకోవద్దు. ఇంకో విషయం, బెట్టింగ్ యాప్స్ అనేది ఆడొద్దని అందరికీ తెలుసు. ఎక్కువ స్టూడెంట్స్ దానికి బానిసలు అవుతారు. ఆడొద్దు, అదొకటి. ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ ఉంటాయి. దాంట్లో ఒక లింక్ వస్తుంది, యాప్ ఇన్స్టాల్ చేస్తారు, దాంట్లో మీకు ఆఫర్ అయితే వెళ్ళిపోతుందని చెప్తారు. అవసరం లేదు మనకు అది, అదొకటి. తర్వాత ట్రేడింగ్ ఫ్రాడ్, మీకు ట్రేడింగ్స్ వస్తాయి, దీంట్లో మంచి ఐపీఓ వచ్చింది, దీనికోసం మంచి కాల్స్ వస్తున్నాయని చెప్తారు. అసలు అలాంటివి ఉండవండి. ఎవరికి రాదు అంటారు లలిత. ఎగ్జాక్ట్లీ అది నమ్మాలి. ఆర్బీఐ, సెబీ నుండి రిజిస్టర్డ్ అయిన వాళ్ళు దాన్ని మాత్రమే నమ్మండి. ఏ అప్లికేషన్, ఏ ఎక్స్పర్ట్ అడ్వైజర్ ఏది తీసుకోకండి. అదొకటి. లోన్ యాప్స్, ఏ లోన్ యాప్స్ ఆర్బీఐ, ఎన్బిఎఫ్సి వాళ్ళు మాత్రమే ఉంటాయి. అవి బ్యాంక్స్ సంథింగ్ ఉంటాయి. లోన్ యాప్స్, మొబైల్ ప్లే స్టోర్ బేస్ నుంచి వచ్చే లోన్ యాప్స్ నమ్మకండి, తీసుకోకండి. సో వీటన్నిటికీ ఒకటే మంత్రం, సమయస్ఫూర్తి. ఏదైనా కూడా ఇన్స్టెంట్గా దేనికి రెస్పాండ్ అవ్వకుండా వెంకటాద్రి గారు చెప్పినట్టుగా మీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయండి. రైట్? ఎస్ సార్. సో తర్వాత 1930ని ఆశ్రయించండి. ఎలాంటి పరువు నష్టం కానే కాదు. ఎందుకంటే డబ్బు అనేది ప్రతి ఒక్కళ్ళకి అవసరమే. ఏదో ఒక సందర్భంలో మనం అందరం కూడా అప్పు చేస్తూనే ఉంటాం, ఎవరి దగ్గర తీసుకుంటూ ఉంటాం. అలాగే దీన్ని భావించి ముఖ్యంగా ప్రతి ఒక్కళ్ళు గమనించాల్సింది, కేవలం ఇది ఒక ఆర్బీఐ అప్రూవ్డో లేకపోతే ఒక రెగ్యులేటరీ పరంగా ఏదైతే ఓపెన్ చేస్తారో ఆ బ్యాంకులు, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ మాత్రమే లోన్ ఇవ్వడానికి అర్హులు. సో అందుకని మీరు కట్టకపోయినా
పోలీసుని ఆశ్రయిస్తే మాత్రం ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళని పట్టుకోవడం జరుగుతుంది. మీరు పోగొట్టుకున్న డబ్బులు వెనక్కి రాకపోయినా ఇంకొకళ్ళు మోసపోకుండా ఖచ్చితంగా మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు అనేది ఈ సందర్భంగా చెప్పాల్సిన అవసరం మా సత్యమేవ జయతేకుంది. సో అందరినీ సెన్సిటైజ్ చేసే ఉద్దేశంతో మేము చేస్తున్న ఈ ప్రయత్నం సఫలీకృతం అవుతుంది అని మేము భావిస్తున్నాం. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ సత్యమేవ జయతే.